వెల్కమ్ టు ది డిబేట్. చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఈ కాసేపట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీలో అగ్రనేత అమిత్ షాతో భేటీ అవబోతోంది. అలాగే ఆయనతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ భేటీలో ఉంటారనేది ప్రస్తుతానికి ఉన్న సమాచారం. ఇది నిజానికి టూర్ నిన్ననే ఖరారైంది. నిన్నటి నుంచి రకరకాల చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో ఈ భేటీకి ఒక కీలకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదా తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఎన్నికలకు సంబంధించి. ఎందుకంటే కొంతమంది బీజేపీతో పొత్తు ఉంటే నష్టం జరుగుతుంది అనే వాదన బలంగా ఉండడం ఒకవైపు, పొత్తున్నా పర్లేదు ఫెయిర్ ఎలక్షన్కి అవకాశం ఉంటుంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ నాయకులు కొంతమంది కానీ చేసే అరాచకాలు ఎన్నికల్లో చాలా ఎక్కువగా ఉంటాయి, ఇప్పటికే ఓట్ల రూపంలో ఉన్నారు. అలాగే కొంతమంది అధికారులు కూడా చాలా అక్రమాలకు పాల్పడుతున్నారు. కాబట్టి బీజేపీతో పొత్తు ఉండడమే సరైంది అనేది ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. సో ఈ మొత్తం నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో పొత్తులో ఉండి రకరకాల ప్రచారాలు, వాళ్ళు సీట్లు పంచుకోవడాలు ఇవన్నీ జరిగిపోతున్నాయి. బీజేపీ విషయమే తేలకుండా ఇప్పటివరకు ఒక సస్పెన్స్ ఉండింది. ఆ సస్పెన్స్ మరి కాసేపట్లో తీరిపోతుందా లేకపోతే కొనసాగుతుందో తెలియదు. కానీ అందరూ అనుకోవడం సస్పెన్స్కు తెరబడుతుంది. చంద్రబాబు నాయుడు అమిత్ షా భేటీలో అమిత్ షా జేపీ నడ్డా ఇద్దరు ఉంటున్నారు కాబట్టి నంబర్ 2 నంబర్ 3 బీజేపీలో నంబర్ 2 నంబర్ 3 ఇద్దరు భేటీ అవుతున్నారు. కాబట్టి ఇప్పటికే ప్రధానమంత్రి దృష్టిలో ఉంది. ప్రధానమంత్రి కూడా వాళ్ళకి ఒక సలహానో లేకపోతే వాళ్ళకు ఒక నిర్ణయం చెప్పేసి ఉంటారని అనుకుంటున్నారు వాళ్ళిద్దరికి. కాబట్టి వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాత ఏం చెప్తారు అనేది ఒక అంశం అయితే, ఇక్కడ ఎవరి ఎజెండాలు ఎలా ఉన్నాయి, పొత్తు ఉంటే ఎలాంటి పొత్తు ఉండాలి అని చంద్రబాబు నాయుడు అని ఏమనుకుంటున్నారు, అలాగే బీజేపీ ఏమనుకుంటోంది, పొత్తు కలిసినప్పుడు మరి ఎన్ని సీట్లు పోటీ చేయాలనుకుంటున్నారు, అసెంబ్లీ సీట్ల కంటే పార్లమెంట్ సీట్లు వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి ఎన్ని లోక్సభ సీట్లు అడగబోతోంది బీజేపీ. అలాగే చంద్రబాబు నాయుడు బీజేపీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని ఆ వ్యతిరేక పవనాలు లేకుండా చూడాలి అని అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏమైనా ప్రకటనలు చేయాలా, ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయని అంటున్నారు. అవి ఏంటి, ఎలాంటి చర్చ జరిగే అవకాశం ఉంది, ఎలా ఈ జెల్ అవుతాయి, 3 పార్టీలు జెల్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళు జెల్ అవ్వడం కంటే ప్రజలతో ఈ పొత్తు ఈ కూటమి జెల్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది. సో దాని మీద మనం ముందుగా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అలాగే ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ ఇస్తారు. తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. ముందుగా కృష్ణ, గుడ్ ఈవినింగ్. యా కృష్ణ, ఏంటి అసలు బీజేపీ వ్యూ ఎలా ఉంది ఏపీకి సంబంధించి? ఏపీలో తెలుగుదేశం జనసేన కూటమి ఇప్పటికే ఉంది కాబట్టి ఈ కూటమితో పొత్తు విషయంలో బీజేపీ వ్యూ ఎలా ఉంది? కూటమి పొత్తు ఉండాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా, ఉంటే ఎలా ఉండాలనుకుంటున్నారు? అయితే బీజేపీ అయితే ఖచ్చితంగా టీడీపీ ఎన్డీఏలోకి రావాలని కోరుకుంటుంది. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ బలపరచాలని మోడీ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్డీఏని బలపరిచే దిశలో భాగంగా ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానిస్తుంది. ఈ రోజు జేపీ నడ్డాని కొంతమంది విలేకరులు పార్లమెంట్ లో కలిసినప్పుడు టీడీపీ ఏమిటి, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కదా, టీడీపీ కూడా ఎన్డీఏలో జాయిన్ అవుతుంది అన్నప్పుడు అవును టీడీపీ కూడా ఎన్డీఏలో జాయిన్ అవుతుందంటూ కూడా ఆయన అనధికారికంగా విలేకరులు చెప్పారు. ఆ విషయం ఈ రోజు సాయంత్రానికి తేలిపోతుంది. దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా 1-2 రోజుల్లో మేము అధికారికంగా కూడా విడుదల చేయబోతున్నామని కూడా ఆయన చెప్పారు. అంటే ఎన్డీఏని బలోపేతం చేయటం, అదేవిధంగా ఇండియా కూటమిని బలహీనం పరచడం, అదే ఇప్పుడు ప్రస్తుతం మోదీ అమిత్ షాల ముందున్నటువంటి వ్యూహం. ముందుగా అసలు నిజానికైతే టీడీపీ జనసేనని వదిలేద్దాం అనుకున్నారు. అట్లా వాళ్ళిద్దరు పొత్తు మాత్రం ఉంచుకొని వీళ్ళు న్యూట్రల్ గా ఉందాం అనుకున్నారు. అక్కడ విడిగానే 2019లో ఏ విధంగా అయితే పోటీ చేస్తారో ఆ విధంగానే పోటీ చేద్దాం అనుకున్నారు. కానీ మారినటువంటి వ్యూహంలో భాగంగా ఈసారి దేశవ్యాప్తంగా 405 సీట్లు పైగా ఈసారి ఎక్కువగా స్థానాలు గెలుపొందాలనుకుంటున్నారు. సో ఎన్డీఏ కూటమికి 405 పైగా రావాలంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక
క్రెడిబుల్ లీడర్ ఈ యొక్క ఎన్డీఏల కూటమిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎన్డీఏలో అంటే మేజర్ గా చిన్న చిన్న పార్టీలు తప్పితే పెద్ద పార్టీలు అంటూ ఏమీ లేవు. అందుకే ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీతో పాటు చాలా పెద్ద పార్టీలు అన్నింటినీ కూడా లాక్కుంటున్నారు. ఇటు నితీష్ కుమార్ ని కూడా ఎన్డీఏలోకి తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు బీజేడీని కూడా బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ సంబంధించినటువంటి బిజు జనతాదళ్ కూడా ఇప్పుడు ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నారు ఎన్డీఏలోకి. సో నవీన్ పట్నాయక్ అందరికీ కూడా ఏదైతే ఈ యొక్క న్యూట్రల్ గా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ కూడా ఇప్పుడు ఎన్డీఏలోకి వస్తున్నారు. ఇక ఉద్ధవ్ ఠాక్రేని కూడా తిరిగి ఎన్డీఏలోకి వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. మరి ఉద్ధవ్ ఠాక్రే కృష్ణ టెక్నికల్ ఏమైనా ఇష్యూ ఉందా? రైట్, ఒకసారి కృష్ణ దగ్గర ఢిల్లీ టెక్నికల్ ప్రాబ్లం ఏదో ఉంది, కృష్ణతో మళ్ళీ మాట్లాడదాం మనం. రామారావు, గుడ్ ఈవినింగ్. ఎలాంటి ఎజెండాతో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు? అటు బీజేపీ వైపు నుంచి ఎలాంటి ఎజెండా ఉందని ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ కానీ ప్రిడిక్షన్స్ కానీ ఏమున్నాయి? ఎందుకంటే ఇక్కడున్న వాతావరణం ఏంటో వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. ఏపీలో రాజకీయ వాతావరణం ఎలా ఉంది, ఆ వాతావరణంలో బీజేపీ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది, ఇవన్నీ తెలిసినవే కదా. సో ఒకవేళ పొత్తు ఉండడం అంటూ జరిగితే ఎలా ఉండాలి, లేదు వద్దు అనుకుంటే ఎలా వద్దు? ఒక్క నిమిషం, కృష్ణ కంప్లీట్ అయినాక మళ్ళీ తీసుకుంటాను వారు ఇదే పాయింట్ మీద. కృష్ణ, మీరు కంక్లూడ్ మీరు చెప్పండి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అమిత్ షా అదేవిధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు భేటీ జరగబోతుంది. 7:30 గంటలకు ఈ భేటీ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు అంటున్నట్టు సమాచారం. ఈ భేటీలోనే ఇటు నడ్డా కూడా పాల్గొనే అవకాశం ఉంది, లేదా ఈ భేటీ అయిన తర్వాత నడ్డా నివాసానికి వెళ్ళి కలిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దాని మీద మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏమైనప్పటికీ ఈ భేటీలో రాబోయే ఎన్నికలకు సంబంధించి పొత్తుకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. అయితే పొత్తుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా బీజేపీ అంటే కొంత ఏపీ ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. వాళ్ళు బీజేపీ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు అమరావతిని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ మద్దతు పలుకుతుంది, అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తుంది అన్న అంశం పైన కొంత వ్యతిరేకతగా ఉన్నటువంటి ఏపీ ప్రజలను శాంతపరచడం కోసం ఏమేది చేయాలి, ఎటువంటి నిర్ణయాలను ప్రకటిస్తే బాగుంటుంది బీజేపీ అధిష్టానం అన్న అంశాలపై కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు వీళ్ళకి చెప్పే అవకాశం ఉంటుంది. జై అమరావతి అంటూ ఇటు మోదీ గాని లేకపోతే ఇక్కడ అమిత్ షా గాని అమరావతికి వచ్చి ఒక ప్రకటన చేయడం, తర్వాత అభివృద్ధి కార్యక్రమం ఒకవేళ మోదీ ఇక్కడ మోదీ సర్కార్ అదే ఎన్డీఏ సర్కార్ అదేవిధంగా అక్కడ కూడా ఎన్డీఏలో పార్ట్నర్లు అయినటువంటి జనసేన టీడీపీ ప్రభుత్వం కనుక అక్కడ వస్తే ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అవన్నీ కూడా విడమర్చి చెప్పి ప్రజల్లో ఉన్నటువంటి కోపాన్ని తొలగించి ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో ఈ పొత్తును ముందుకు కొనసాగించే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న అంశాలు ప్రధానంగా చెప్తున్నారు. ఈ రోజు అయితే అలాంటి ప్రకటనలు చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తమ పైన ఉన్న నెగటివిటీని పోగొట్టాలి అని అంటే కొన్ని మినిమం ప్రకటనలు చేయాలి, మినిమం హామీలు. అందుకని ప్రోమోలో కూడా ఎలాంటి భరోసా ఇవ్వబోతోందని పెట్టాను నేను. ఆ భరోసా ఇవ్వాల్సిన అవసరం, ఎలాంటి భరోసా ఇవ్వాలి అనే విషయంలో కూడా బీజేపీ క్లారిటీ ఉందా? అంటే క్లారిటీ అంటే క్లారిటీ ఉంటుంది, ఎందుకు ఉండదు కానీ వాళ్ళకి ఎందుకు ఉంటుంది మాయగాన రాజకీయాల్లో. కాకపోతే ఆర్ దే రెడీ టు గివ్ అష్యూరెన్సెస్ ఆర్ సంథింగ్ ఎల్స్? ఖచ్చితంగా ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ నేతలే ఈ విషయాన్ని చెప్తున్నారు. కేంద్రం పైన వాళ్లే ఒత్తిడి చేసుకుంటున్నారు. కేంద్ర నేతలతో ఇప్పుడు అధిష్టానం దగ్గర ఉన్నటువంటి నేతలతో వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు కనుక ఏమాత్రం ఇటువంటి హామీలు ఏవి ఇవ్వకుండా వాళ్ళు ముందుకెళ్తే ఇది ఖచ్చితంగా జల్ అవ్వదు. స్మూత్ గా టేక్ ఆఫ్ అవ్వాలంటే ఈ యొక్క టీడీపీ జనసేన బీజేపీ పొత్తు స్మూత్ గా టేక్ ఆఫ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇటువంటి హామీలు ఇవ్వాలి, ప్రజల్లో ఒక నమ్మకం కలిగించాలి. రేపు మళ్ళీ మోదీ ప్రభుత్వం ఇక్కడ సర్కార్ మోదీ మళ్ళీ పీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గతంలో కాకుండా ఈసారి ఖచ్చితంగా ఒక యుద్ధమిద్దంగా ఈ హామీలు ఇవ్వబోతున్నాం, ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అమరావతి, పోలవరం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉమ్మడి ఈ యొక్క విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా అమలు చేద్దాం. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఏ విధంగా ఇవ్వబోతున్నాం అనేది కూడా చెప్పాలి అన్నది. అది రాష్ట్రానికి చెందినటువంటి బీజేపీ నేతలు కూడా ఆ విషయాన్ని ఈ యొక్క
బీజేపీ అధిష్టానాన్ని చెప్పారు. బీజేపీ అందుకు అంగీకరించింది. సో ఏదైనా సరే 405 పైగా టార్గెట్ పెట్టుకున్నారు అంటే ఈసారి ఏపీలో కూడా తమ ప్రాధాన్యత ఉండాలి. తమ బీజేపీ ఎంపీలు అక్కడి నుంచి రావాలి, ఎమ్మెల్యేలు ఉండాలి. అక్కడ టీడీపీ జనసేన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఈసారి అయితే గ్రాండ్ విక్టరీ ఉండాలి. కాంగ్రెస్ ముక్త భారత్ లో భాగంగా ఈసారి ఎన్డీఏలో అయితే టీడీపీని చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ రోజు ఎన్డీఏలో చేరతారా లేదా అనే దానిపైన ఇన్ ప్రిన్సిపల్ చర్చ జరుగుతుంది. చేరితే ఏ విధంగా ముందుకెళ్ళాలి, దానికి సంబంధించి ఏ విధంగా ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా తీసేయాలి, వాటన్నిటి మీద చర్చ జరుగుతుంది. ఇక సీట్ల విషయం అవన్నీ కూడా ఈ రోజు పెద్దగా చర్చించే అవకాశం లేదు. సీట్ల విషయం ఎందుకంటే నేను మిమ్మల్ని అడుగుతాను కృష్ణ, ఒకసారి ఇలా మీరు జూమ్ అది సెట్ చేసుకోండి. ఒకసారి రామారావు గారితో మాట్లాడదాం. రామారావు గారు, ఇది ఈ సిచ్యువేషన్ అంతా చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక క్లియర్ అజెండాతో వెళ్ళి ఉండాలి కదా. అంటే బీజేపీకి ఏమేం చెప్పాలి, బీజేపీ వైపు నుంచి ఎలాంటి అష్యూరెన్సెస్ కావాలి, ఏపీలో సిచ్యువేషన్ ఎలా ఉంది, పైగా వీళ్ళిద్దరూ కామన్ ఒక మాట్లాడుకున్న తర్వాతనే బీజేపీ ముందు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టాలనే దాంతో వీళ్ళు వెళ్తారు. అట్ ది సేమ్ టైం అటువైపు నుంచి బీజేపీ కూడా ఎటువంటి పొత్తు ఉండాలని వాళ్ళు కూడా కొన్ని ప్రతిపాదించే అవకాశం ఉంది కదా. దీనికి సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతుంది ఏపీ టీడీపీ వర్గాల్లో? వెంకటకృష్ణ గారు, ఈరోజు మధ్యాహ్నం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించి అందుబాటులో ఉండే సీనియర్ నేతలందరితో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో బీజేపీ ఢిల్లీ నుంచి ఆహ్వానించడం, అమిత్ షాకు నిన్న ఉదయం ఫోన్ చేయటం, ఈరోజు వెళ్లే విషయాలకు సంబంధించి అక్కడ ఏం మాట్లాడతారు, మన వైపు నుంచి ఏం ఉండాలనే అంశానికి సంబంధించి చాలా సుదీర్ఘ చర్చ దాదాపుగా గంటన్నర పాటు జరిగింది. అందుబాటులో ఉండే సీనియర్ నేతలంతా కూడా పాల్గొన్నారు. చంద్రబాబు ఎక్కువగా వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రధానంగా పార్టీ నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో కూడా ఆయన పూర్తిగా ఏకీభవించారు. నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్లో బీజేపీపై ఇంతకుముందు మన ఢిల్లీ కొలి కృష్ణ గారు చెప్పినట్టు ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను పోగొట్టాలంటే ముందుగా 3 ప్రతిపాదనలు తెలుగుదేశం వైపు నుంచి చేయాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యతిరేకత పోయి ఏదైతే ఎన్డీఏతో ఇప్పుడు 2014 కాంబినేషన్ ఏదైతే పొలిటికల్ కాంబినేషన్ ఉందో అది స్మూత్గా టేక్ ఆఫ్ అవుద్ది అనేది నెంబర్ 1. నెంబర్ 2, దీనికి సంబంధించి ముందుగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని, ఏకైక రాజధాని అనే విషయాన్ని ఇప్పటి వరకు బీజేపీ ఏకగ్రీవ తీర్మానం చేసింది పార్టీ వైపు నుంచి ఇక్కడ నేతలు చెబుతున్నారు. బట్ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడి నుంచి మాత్రం తప్పనిసరిగా అమిత్ షా కానీ లేకపోతే మోడీ కానీ చెప్పి తీరాలి, దాని విషయంలో పట్టుబట్టండి అని చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి సెంటిమెంట్గా మారిందో దాంట్లో డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్, పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఉందో దాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలి. ఆల్టర్నేటివ్ ఏంటి అనేది అక్కడ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికుల జీవితాలకు, ఉద్యోగాలకి భద్రత ఇవ్వాలనేది నెంబర్ 2. నెంబర్ 3, ఏదైతే పోలవరం ఆగిందో గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు 76% అయిందో దాన్ని అది పూర్తిగా చతికిల పడిపోయింది. అసలు అది పూర్తి కావాలంటే ముందు అక్కడ ఉండే డయాఫ్రమ్ వాల్ని మళ్ళా బిగించేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అది పూర్తిగా దెబ్బతింది అని చెప్పి నివేదికలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జలశక్తి శాఖ నుంచి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పోలవరాన్ని సత్వరం పూర్తి చేస్తాము అని చెప్పాలి. అండ్ విభజన చట్టంలోని హామీలకు సంబంధించి కూడా వాళ్ళని అడగాలి అనేది వీటికి సంబంధించి ప్రధానంగా చెప్పారు. అయితే దీనికి సంబంధించి కొంతమంది నేతలైతే మాత్రం ఏదైతే ఇప్పుడు బీజేపీతో మనం పొత్తుకు వెళ్తే మైనారిటీ అండ్ క్రిస్టియన్స్ ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళ ఓటు బ్యాంకు మనకి ఎంతైతే 10 to 20% ఎంత వస్తుంది అనేది పక్కన పెడితే ఆ ఓటు బ్యాంకు పోద్దేమో, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆయా కమ్యూనిటీల్లో వాళ్ళంతా కూడా టీడీపీ వైపుకి జనసేన వైపుకి వస్తున్న క్రమంలో వాళ్ళను వదులుకుంటే మనం ఎలా ఇబ్బంది పడతాం కదా అని కొంతమంది చెప్తే, అయితే ఆయా కమ్యూనిటీస్లో ఏవైతే చెప్తున్నారో ఈ హామీలు ఇస్తే బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత సానుకూలతగా మారుతుందని, ఈ కాంబినేషన్ హిట్ అవుతుంది అనేది మరికొంతమంది చెప్తున్నారు. బట్ చంద్రబాబు అయితే మాత్రం ఈ 3 అంశాలపై చంద్రబాబు నాయుడు గారు చాలా కాంక్రీట్గా ఉన్నారు, చాలా స్టబన్గా ఉన్నారు. బీజేపీతో పొత్తు టేక్ ఆఫ్ కావాలంటే మాత్రం ఈ 3 అంశాలకు సంబంధించి ప్రకటన చేయాలనేది కూడా ఆయన ఈరోజు బీజేపీ నేతల ముందు ప్రతిపాదన పెట్టబోతున్నారు. వీటన్నిటికీ మించి
మరో కీలకమైన అంశం ఏంటంటే మనం గుర్తు చేసుకోవాల్సింది 2014లో జనసేన పోటీ చేయలేదు, కానీ ఈ కాంబినేషన్లో ఉంది. అప్పుడు బీజేపీ 13 సీట్లలో పోటీ చేస్తే గెలిచింది 4. 1 కామినేని శ్రీనివాస్, 2 మాణిక్యాలరావు, 3 విష్ణుకుమార్ రాజు, 4 ఆకుల సత్యనారాయణ రాజమండ్రి రూరల్. వీళ్ళు 4 గెలిచారు. అయితే ఈ 13లో 4 గెలిస్తే మళ్ళీ వాళ్ళు 15 సీట్లు కావాలంటే ఇప్పటికే జనసేనకి 25, వీళ్ళకి 15 సాధ్యం కాదు. అందువలన తెలుగుదేశం ఏదైనా సరే వీళ్ళిద్దరి పొత్తుని 30కి కుదించి మిగతా 145 సీట్లలో తెలుగుదేశం పోటీ చేయాలి అనేది చాలా మంది సీనియర్ నేతలు చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టారు. ఆ ప్రతిపాదనకి చంద్రబాబు కూడా ఇటీవల పవన్ కళ్యాణ్తో జరిగిన చర్చలకు సంబంధించిన సారాంశం వెల్లడించకపోయినప్పటికీ కూడా ఈ 145 సీట్లలోనూ అంతకు మించి ఎక్కువ సీట్లో పోటీ చేస్తేనే గవర్నమెంట్ స్టబన్గా ఉంటుంది, గవర్నమెంట్ ఈ అలయన్స్లో రావాలి అని అందరూ కోరుకుంటున్నారు అనేది కూడా ఆయన కూడా అభిప్రాయపడినట్టు తెలిసింది. అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి దాదాపుగా యాక్చువల్గా అయితే రేపు చర్చలు ఉన్నాయి. రేపు తుది రూపం ఇవ్వాలనుకున్నారు. ఈ చర్చలు ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎవరు ఏ స్థానాల్లో చేయాలి, ఎంత సంఖ్య అనేది కూడా చర్చలు కొలిక్కి వచ్చాయి. రేపు ఫైనల్ షేప్ ఇవ్వాలనుకున్నారు. ఈ సమయంలోనే బీజేపీ నేతలు ఆహ్వానించడంతో ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో దిగువ స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు కూడా 2 పార్టీల కేడర్ నుంచి సానుకూలత వచ్చిందని అటు పవన్ కళ్యాణ్తో పాటు ఇటు చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. అందువలన ఈ రెండు పార్టీల కాంబినేషన్ సూపర్ హిట్ అవుతుందని తెలిసి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి సానుకూలంగా ఉంది. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. చంద్రబాబు పాలనని గుర్తు చేసుకుంటున్నారు అని తెలిసిన తర్వాత ఇప్పుడు బీజేపీ పిలిపించింది అని చెప్పి, అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వైపు నుంచి ఈ పొత్తు టేక్ ఆఫ్ కావాలి అంటే బీజేపీ వైపు నుంచి కూడా వాళ్ళకున్న వ్యతిరేకత, అంటే 2019లో 0.86 ఓట్సే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్సే వాళ్ళకు వచ్చినాయి. అందుకనే ఢిల్లీలోనే బీజేపీని నోటాకే చోటా అంటున్నారు. అందువలన దీన్ని టేక్ ఆఫ్ కావాలి అని అంటే తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు గారు ఏదైతే ప్రతిపాదనలు పెడుతున్నారో, నంబర్ 1 స్పెషల్ స్టేటస్కి ఈక్వల్గా ప్యాకేజ్, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి విభజన చట్టంలో 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చడం పక్కన పెడితే వీటన్నిటికీ మించి అమరావతి రాజధాని, నంబర్ 2 విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్ను ఆపేయటం, నంబర్ 3 పోలవరాన్ని వేగంగా పూర్తి చేయటం, వీటితో పాటు విభజన చట్టంలో ఉన్న హామీలకు సంబంధించి వీటన్నిటికీ సంబంధించి కూడా క్లారిటీ వస్తేనే అనే విషయాన్ని ఇవి ఆల్మోస్ట్ బోత్ పార్టీస్లో కూడా అదే కోరుకుంటున్నారు. జనసేనలో కూడా ఈ వాదన ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన కీలకమైన పనులు ఏవైతే ఆగిపోయినాయో వాటిని వెంటనే పూర్తి చేస్తామనే హామీ ఒకటి ఇవ్వాల్సి ఉంది. విభజన చట్టంలో ఆగిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలనేది ఉన్నది. అయితే ఇప్పటి వరకు టీడీపీ జనసేన సీట్లకు సంబంధించి చర్చలు జరిగినాయి. ఆ సీట్లకు సంబంధించి కొన్ని అంశాలు కూడా మన ఆంధ్రజ్యోతిలో గడిచిన 2-3 రోజుల్లో కథనాలు కూడా ప్రచురితమైనాయి. కానీ వాళ్ళు అధికారికంగా జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రకటించలేదు. దీనికోసమే ఆగారా? బీజేపీ పిలిచే అవకాశం ఉందని మొన్న సంతోష్ జీ కబురు చేశారు, కాల్ వస్తుందని చెప్పారు అని అన్నారు కదా, బహుశా దీనికోసమే ఆగారా? ఎస్, మీరు అన్నది 100% కరెక్ట్. మన సాయంత్రం కూడా ఏబిఎన్లో ఫస్ట్ బ్రేక్ చేసాం మనం. అయితే మొన్న ఉదయం ఆ రోజు జరిగిన ఆదివారం దాదాపుగా 2 దఫాలుగా 4.5 గంటల పాటు జరిగిన చర్చల్లో 8వ తేదీన మనం ఫైనల్ షేప్ ఇవ్వాలి అని చెప్పి భావించారు. బీజేపీ నుంచి కాల్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రోగా రియాక్ట్ అవుదాము. ఎందుకు అనంటే రేపు ఎన్నికల్లో 2019లో ఎన్నికల సమయంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో వీటిని ఓవర్కమ్ కావాలన్నా టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది అని చెప్పి ప్రగాఢమైన విశ్వాసం ఉన్న నేపథ్యంలో, సర్వేలు వస్తున్న నేపథ్యంలో గవర్నమెంట్లోకి వచ్చినా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారం లేకుండా మనం మళ్ళా ఇక్కడ పాలన చేయటం ఇప్పుడున్న అధ్వాన స్థితిలో, అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అధ్వాన స్థితిలో ఉంది. నిన్న సాయంత్రం జీతాలు వచ్చినాయి, ఈ రోజు కూడా పడుతున్నాయి. ఇటువంటి ఆర్థిక పరిస్థితిని గట్టెక్కాలంటే బీజేపీ సహకారం కావాలి. ఎన్డీఏ అక్కడ వస్తుంది అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో కావాలి. కాబట్టి మనం వెయిట్ చేద్దాము, వాళ్ళ కాల్ కోసం వెయిట్ చేద్దాము అని చెప్పి భావించారు. అప్పటికే ఏవో ఇండికేషన్స్ ఉన్నాయి. అందుకనే మొన్న మధ్యాహ్నం పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ బిఎల్ సంతోష్ నిన్న ఉదయం అమిత్ షా ఫోన్ చేసిన తర్వాతనే చంద్రబాబు ఈ రోజు బయలుదేరారు అనేది మనకు స్పష్టంగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు. ఈ రోజు చంద్రబాబు గారు కూడా మరో కీలకమైన కామెంట్ చేశారు సీనియర్ నేతల సమావేశం.
త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. త్యాగాలకు సిద్ధంగా లేకపోతే రాష్ట్ర పునర్నిర్మాణం జరగదు. ఇది మీకు కాదు, నేను కూడా చెప్తున్నాను, అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి అని కూడా ఆయన చెప్పి మరీ వెళ్ళారు. వాళ్ళ ప్రపోజల్స్ అయ్యాక ఈ రోజు నేనేమీ ఒప్పుకోను, బట్ వచ్చి మీ అందరితో డిస్కస్ చేసిన తర్వాతనే పొత్తుకు సంబంధించి మనం ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుందామని కూడా పార్టీ సీనియర్ నేతలకు చెప్పి వెళ్ళారనేది మనకి స్పష్టమైన సమాచారం. కృష్ణ, ఇప్పుడు సీట్లకు సంబంధించి ఏదో రకరకాల కథనాలు, రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడతా ఉన్నాయి. కాకపోతే కాంకరెంట్గా లేకపోతే ఒక కన్సిడరబుల్ దీంట్లో కనపడుతున్నది ఏంటంటే 5 లేదా 6 లోక్సభ స్థానాలు, 8 నుంచి 10 వరకు అసెంబ్లీ స్థానాలు అడుగుతోంది బీజేపీ అనేది బీజేపీలోని సీనియర్ నాయకులు చెప్తున్నారు, టీడీపీలో సీనియర్ నాయకులు చెప్తున్నారు. అన్అఫీషియల్గా, నాట్ అన్ అఫీషియల్ వర్డ్. కానీ ఈ నీల్ మీడియా, కూల్ మీడియాలు ప్రచారం ఏం చేస్తున్నాయంటే పొత్తు ఉండదు, ఒకవేళ ఉంటే 10 లోక్సభ స్థానాలు అడుగుతుంది బీజేపీ, 25 అసెంబ్లీ స్థానాలు అడుగుతుంది బీజేపీ, మొత్తం వాళ్ళే తీసుకుంటే అయిపోతుంది, టీడీపీకి ఎందుకు అంటే ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు పాపం ఈ పొత్తులు, వాళ్ళకి ఇష్టం లేదు. పొత్తుంటే మరి ఎక్కడ ఇబ్బంది. యాక్చువల్గా ఎలాంటి చర్చ ఉంది హైకమాండ్ దగ్గర ఈ సీట్ల విషయంలో? ఎగ్జాక్ట్ గా అంటే బీజేపీ సీనియర్ నేతలు కొంతమందితో మనం మాట్లాడిన దాని ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా బక్వాస్ వార్తలనే చెప్పొచ్చు వికే. ఎందుకంటే యాక్చువల్ గా అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు కాబట్టి వీళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం దగ్గర నుంచి చూస్తున్నాం, ఫస్ట్ సోర్స్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇది చెప్తున్నది ఏంటంటే 2014లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసినప్పుడు 2014లో ఇదే బీజేపీకి ఇచ్చింది 4 ఎంపీ సీట్లు, 12 ఎమ్మెల్యే సీట్లు. ఆ 4 ఎంపీ సీట్లలో కూడా వాళ్ళు గెలిచింది వైజాగ్, అదేవిధంగా నర్సాపురం, ఈ 2 మాత్రమే గెలిచారు. అటు తిరుపతి, రాజంపేట ఓడిపోయారు ఎంపీ సీట్లు. ఆ ఇచ్చినటువంటి 12 స్థానాల్లో కూడా 4 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే గెలిచారు. కామినేని శ్రీనివాస్ తర్వాత అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి విష్ణుకుమార్ రాజు అండ్ ఆకుల సత్యనారాయణ రాజమండ్రి. సో రాజమండ్రి రూరల్ ఆకుల సత్యనారాయణ. సో ఈ 4 మాత్రమే గెలిచారు. సో ఇప్పుడు ఆ తర్వాత 2019లో వాళ్ళు ఒంటరిగా పోటీ చేసినప్పుడు వాళ్ళకి వచ్చింది 0.1%. సో ఇప్పుడు సర్కమ్స్టాన్సెస్, చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఏముంటాయని వాళ్ళు 10 ఎంపీ సీట్లు అడుగుతారు, లేకపోతే 25 ఎమ్మెల్యే సీట్లు అడుగుతారు. అయినా వాళ్ళు ఎట్లా ఇస్తారు? ఒకవేళ 10 ఎంపీ సీట్లు ఇస్తే 10 ఎంపీ సీట్లు అంటే 70 స్థానాలు అసెంబ్లీ స్థానాలు, అంటే మొత్తంగా ఇక ఓడిపోవడానికి అదే పునాది అవుతుంది 10 ఎంపీ సీట్లు అంటే. సో అది వాళ్ళిద్దరికీ అయితే గ్రౌండ్ రియాలిటీ అంతా బాగా తెలుసు. అది అసలు మనం 10 సీట్లు అడుగుతున్నామంటే ఇక మనం ప్రభుత్వంలోకి రావటం అనవసరం. టీడీపీ జనసేన ఓడించడానికే 10 సీట్లు మనం కోరాలని కూడా మొన్న రాష్ట్ర శాఖ కూడా అక్కడ జరిగినటువంటి ఒక సమావేశంలో ఇదే విధంగా కొంతమంది వాళ్ళు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనంతపూర్కి సంబంధించిన నేతలు కొంతమంది మాట్లాడినప్పుడు ఆయన మీద కూడా ఎగబడ్డారు. అసలు మన బలం ఏంటి, మనమేంటి, ఏం చూసుకొని మనం ఇన్ని ఎమ్మెల్యేలను అడగాలి, అసలు పొత్తు కోసం కావాలి అంటే కొంత రియాలిటీగా ఉండాలి. మనం కూడా మన ఓటు బ్యాంక్ కూడా అర్థం చేసుకోవాలని కూడా రాష్ట్ర నేతలు వాళ్ళ మీద కోపం చెందారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మనకి విశ్వసనీయ వర్గాల నుంచి ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఒక 5 నుంచి 6 ఎంపీ సీట్లు, మాక్సిమం 6 అడుగుతారు. ఒకవేళ 5 ఇచ్చినా కూడా సరిపెట్టుకునే అవకాశం ఉంది. ఒక 5 స్థానాలు ఎంపీ స్థానాలు, మాక్సిమం ఒక 10 ఎమ్మెల్యే స్థానాల వరకు కూడా వాళ్ళు అడిగే అవకాశం ఉంది. వీళ్ళు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగానే మనకు అందుతున్నట్టు సమాచారం. ఆ 5 స్థానాల్లో కూడా ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, తర్వాత ఒక బీసీ, ఒక ఓసీ, తర్వాత ఒక రాజు, ఒక రెడ్డి, ఈ విధంగా ఈ కాంబినేషన్ తో ఇవ్వాలని. ఎస్సీ ఎస్టీ అంటే తిరుపతి ఎస్సీ, ఎస్టీ ఏమో అరకు, తర్వాత బీసీ అనంతపురం గాని, అనంతపురంలో ఏదైతే సత్యకుమార్ కూడా అడుగుతున్నారు అక్కడ అనంతపురం లేదా హిందూపూర్ అడుగుతున్నారు ఎంపీకి, అక్కడ సత్యకుమార్ కి, రాజంపేట ఒక రెడ్డి అక్కడ కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంటుంది, తిరుపతి ఎస్సీకి, తర్వాత ఇటు రాజమండ్రి పురంధేశ్వర్ కి అనుకుంటున్నారు. ఒకవేళ వైజాగ్ అడిగారు కానీ అక్కడ బాలకృష్ణ తన 2వ అల్లుడిని నిలబెడుతున్నారు కాబట్టి గతంలో కూడా పోటీ చేశారు, తక్కువ ఓట్లతోనే ఓడిపోయారు కాబట్టి భరత్ అక్కడ మళ్ళీ పోటీ చేస్తున్నారు కాబట్టి రాజమండ్రికి వెళ్ళమని భువనేశ్వర్ ని స్వయంగా బాలకృష్ణ చెప్పినట్టుగా తెలుస్తుంది. సో రాజమండ్రిలో భువనేశ్వర్ పోటీ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక
ఏలూరు కానీ నర్సాపురం అయితే ఇక టీడీపీ తరపు నుంచైనా ఇటు బీజేపీ తరపు నుంచైనా ఎవరైనా ఇక రఘురామకృష్ణరాజే క్యాండిడేట్ గా ఉండే అవకాశం ఉంది. మరి బీజేపీ ఆ సీట్ అడుగుతుందా, లేకపోతే దానికి బదులుగా నర్సాపురం టీడీపీ నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తే దాని బదులుగా ఏలూరులో వాళ్ళకి మంచి క్యాండిడేట్ ఉన్నారు, తపన్ చౌదరి అని క్యాండిడేట్, లేదంటే సుజనా చౌదరి గాని అక్కడ పోటీ చేయాలనుకుంటున్నారు. సో ఈ విధంగా ఈ కాంబినేషన్ లో ఇప్పటి వరకు అయితే నడుస్తున్నటువంటి చర్చ అయితే ఇది. ఇక ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారు, అటు తిరుపతి నుంచి గాని, తిరుపతి నుంచి భానుప్రకాష్, లేకపోతే చాలా మంది ఉన్నారు. అంటే గుంటూరు ఆశావాహులు ఉంటారు. బీజేపీలో కూడా కొంతమంది నాయకులు సీనియర్లు ఉన్నారు, కొంతమంది గతంలో ప్రజాప్రతినిధులుగా చేసి వేరే పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఒకవైపు వైసీపీతో అంటగాగుతున్న వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు అవ్వాలని ఎంపీలు అవ్వాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, తప్పే ఉంది అందులో. వాళ్ళే ఇట్లాంటి స్ప్రెడ్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సరే, అది ఒక ఆస్పెక్ట్ అనుకోండి. రామారావు, ఇటువైపు నుంచి ఎలాంటి టాక్ వినబడుతుంది? ఎన్ని సీట్లు బీజేపీ అడుగుతోందని కానీ, లేకపోతే బీజేపీకి ఇవ్వడానికి టీడీపీ సుముఖంగా ఉందని కానీ? డెఫినెట్గా నో డౌట్ బీజేపీ జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు లోక్సభ స్థానాల మీద ఎక్కువ దృష్టి పెడతారు, అసెంబ్లీ స్థానాలు కూడా అడుగుతారు. కాకపోతే ఎన్ని అనే దాని మీద ఎలాంటి చర్చ ఉంది పార్టీలో, టీడీపీలో? సేమ్ టైం బీజేపీ కూడా పార్టీ నుంచి ఎలాంటి కూలీ నీలి మీడియా వార్తల్ని పక్కన పెడితే తెలుగుదేశం పార్టీతో ఈరోజు ఏదైతే చంద్రబాబుతో అక్కడ ఉండే సీనియర్ నేతలంతా, అందుబాటులో ఉన్న నేతలంతా సమావేశమైన సందర్భంగా ఎక్కువ సీట్లకు మీరు ఒప్పుకోవద్దు. ఎందుకంటే తెలుగుదేశం పర్టికులర్గా అసెంబ్లీకి సంబంధించి మీరు ఎక్కువ సీట్లకు ఒప్పుకోవద్దు. గతంలో కూడా వాళ్ళు 13లో పోటీ చేస్తే 4 గెలిచారు. పైగా అప్పటి నుంచి ఇప్పటికి అప్పుడు మోడీ ఇమేజీ, మోడీ చరిష్మా బాగుంది, అప్పటి నుంచి ఇప్పటికి ఆంధ్రప్రదేశ్లో తగ్గింది. అందువల్లనే ఇండిపెండెంట్గా వాళ్ళు 2019లో చేస్తే వాళ్ళ పర్సెంటేజ్ 0.86 వెళ్ళిపోయింది. పైగా ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో బీజేపీ వైసీపీ ఒకటే అన్న భావన ఉంది. దాని నుంచి బయటకు పోవాలంటే ఆయన చంద్రబాబు గారు అడిగిన 3 పాయింట్లకు వాళ్ళు ఒప్పుకొని కేంద్రం నుంచి ప్రకటన రావాలి, నెంబర్ 1. నెంబర్ 2, మీరు వాళ్ళకు కావాలంటే ఎంపీ సీట్లు వాళ్ళు అడిగిన దానికి 1-2 తగ్గించి లేకపోతే 5 వరకు ఇవ్వండి కానీ, బట్ అసెంబ్లీలో మాత్ం వాళ్ళకి 5కు మించి ఇవ్వటానికి వీల్లేదని నేతలంతా ఖరాఖండిగా చెప్పారు. చంద్రబాబు గారు కూడా వీళ్ళ అభిప్రాయంతో ఏకీభవించారని తెలిసింది. 5 ఏ సీట్లు అనేది కూడా బీజేపీ హైకమాండ్కి ఒక అభిప్రాయం ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా ఇండికేషన్ వచ్చింది ఎక్కడెక్కడ ఎవరు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసింది, గతంలో వాళ్ళు ఎక్కడైతే గెలిచారో ఆ గెలిచిన సీట్లకు సంబంధించి తాడేపల్లిగూడెంలో దురదృష్టవశాత్తు ఆయన మాణిక్యాలరావు గారు అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత ఆయన కరోనా కారణంగా చనిపోయారు. బట్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఆకుల సత్యనారాయణ ఇప్పుడు పార్టీలో లేరు అని తెలుస్తోంది. అయితే కామినేని శ్రీనివాస్ కానీ, లేకపోతే వైజాగ్ నార్త్లో విష్ణుకుమార్ రాజు కానీ వీళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఇవ్వటంతో పాటు ఇంకా మిగతా స్థానాలు ఎక్కడ అనేది మీరు వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. మీరు కూడా ఎక్కువ స్థానాలకు ఒప్పుకోవద్దు, ఎందుకంటే అక్కడ ఎక్కువ స్థానాలకు ఒప్పుకుంటే జనసేన దగ్గర కూడా మనం ఇక్కడ తగ్గించాల్సి వస్తుంది. బట్ ఓటు ట్రాన్స్ఫర్ అనేది సరిగ్గా జరగదు అని చెప్పి కొంతమంది నేతలు చెప్పారు. వీళ్ళైతే మ్యాక్సిమం 5+5 లోక్సభ, 5 శాసనసభకి కుదించాలి అని చెప్పి తెలుగుదేశం చాలా పట్టుదలగా ఉంది. ఎందుకంటే శాసనసభలో కుదించకపోతే తెలుగుదేశం పోటీ చేసే స్థానాలు తక్కువైతే ఆ తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ఇండిపెండెంట్గా తీసుకోవడానికి వీలుండదు అనే భావన తెలుగుదేశం వర్గాల్లో చాలా బలంగా ఉంది. అందువల్లనే ఒకవేళ జనసేనకి ఎన్ని ఇస్తారనేది కూడా మినిమంలో మినిమం 140లో టీడీపీ కంటెస్ట్ చేయాలి అనేది చాలా బలమైన వాదన టీడీపీ వర్గాల నుంచి చంద్రబాబు మీద, లోకేష్ మీద తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అందుకు తగ్గట్టుగానే ఈరోజు ఢిల్లీలో జరిగే చర్చల్లో కానీ ఈరోజు ఇక్కడికున్న ఇన్ఫర్మేషన్ మేరకు ఈ చర్చల్లో మాత్రం సీట్ల సంఖ్య రాదు. పొత్తుకి ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ అయిన తర్వాత అది నడ్డా గారి దగ్గర కానీ, లేకపోతే బీజేపీ ఏదైనా కమిటీ వీళ్ళ వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి ఫామ్ చేస్తే అక్కడ రేపు మార్నింగ్ డిస్కషన్ జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ప్రాథమికంగా అందుతున్న సమాచారం. మీరేంటి
యా వీకే అసలు ఈ సీట్ల సమస్య అనేది పెద్ద ఇష్యూనే కాదు వీళ్ళకి. అసలు సీట్లు అన్ని అన్నది పెద్ద ఇష్యూనే కాదు. వీళ్ళు ఎన్ని అడిగినా వాళ్ళు ఎన్ని ఇచ్చినా సీట్ల కారణంగా వాళ్ళ మధ్య ఈ పొత్తు గాని మిత్రబంధం ఈ యొక్క ఇది గాని చెడిపోతుంది అనుకోవటం మాత్రం కాదు. ఒకటి అటు ఇటు క్లియర్ అవుతుంది తప్పితే అది పెద్ద ఇష్యూనే కాదు. గతంలో ఎన్ని పోటీ చేసామో అన్ని అడుగుతాము, వాళ్ళు తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా మేము సర్దుకొని పోతాం అనేది బీజేపీ నేతలు చెప్తున్నట్టు అనమాట. అది మాత్రం ఏమాత్రం కూడా ఈ పొత్తుకు సంబంధించి అది ఒక అడ్డంగా ఉండబోదు అన్నది రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఇక్కడ చెప్తున్నట్టు అనమాట. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ అండ్ రామారావు, థ్యాంక్ యూ. ఇక అసలు ముందు ఇక్కడ సమస్య ఏంటి అంటే పొత్తు ఉంటుందా ఉండదా. ఇవాళ వెళ్ళింది వివిధ రకాల సమస్యల్ని చర్చించడము, తర్వాత పొత్తు ఎలా పెట్టుకుంటే బాగుంటుంది, ఎన్నికల ముందా లేకపోతే ఎన్నికల తర్వాత ఏంటి, అసలు బీజేపీ వ్యూ ఏంటి, ఎందుకు చంద్రబాబు నాయుడిని వాళ్ళు రమ్మన్నారు, ఏం చెప్పడానికి రమ్మన్నారు అనేది ఒక కీలకమైన అంశం. అయితే ఎన్ని సీట్లు అనే దానికంటే బీజేపీతో పొత్తు పెట్టుకొని ప్రజల్ని ఎలా ఫేస్ చేయాలి అనేది చాలా కీలకమైన అంశం ఈ కూటమికి. సో దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మరి దానికి బీజేపీ ఎలాంటి సొల్యూషన్ చూపించబోతోంది. ఏపీలో తన మీద ఉన్న వ్యతిరేకత దృష్ట్యా చంద్రబాబు నాయుడికి అంటే చంద్రబాబు నాయుడు ద్వారా లేదా పవన్ కళ్యాణ్ ద్వారా లేదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎలాంటి భరోసా ఇస్తుంది. ఇన్నాళ్ళు ఎందుకని కొన్ని పనులు ఆగిపోయినా పట్టించుకోకపోవడం కానీ, కొన్ని పనులు ముందుకెళ్ళకపోవడం కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కొన్ని అప్రజాస్వామిక అరాచక విధానాలను చూసి చూడనట్టు వదిలేయడం కానీ, ఇటువంటి వాటికి సంబంధించి ప్రజల్లో చాలా అభిప్రాయాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఎలా బీజేపీ సాటిస్ఫై చేస్తుంది, ప్రజలకు ఎలా కన్విన్స్ చేస్తుంది, ఇది బీజేపీ బాధ్యతే కాబట్టి పొత్తులోకి వచ్చిన తర్వాత మరి దాని మీద ఎలాంటి ఇది చెప్తారు అనేది చాలా కీలకమైన అంశంగా ఉంది. దాని మీద మనం డిస్కస్ చేయబోతున్నారు. ఈ అంశాల మీద మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ గారు, అలాగే జనసేన సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు, అండ్ కొలికపూడి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రీనివాసరావు గారు నమస్తే. నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు. శ్రీనివాసరావు గారు ఇప్పుడే ఇంకోటి ఏదో మా నీలి మీడియాకి కూలి మీడియాకి సంబంధించిన ఒక ఛానల్లో బీజేపీ నాయకుడు ఒక ఆయన చెప్తున్నాడు. ఏమంటే చెప్తున్నాడని నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పారనమాట. ఏమంటే మేము చంద్రబాబు నాయుడు గారిని మా వాళ్ళు ఎందుకు పిలుస్తారు, ఈయనే ఫోన్ చేసుకుని వెళ్ళాడని చెప్పి ఏదో అన్నాడంట. మీకు బాగా తెలిసిన ఆయన నిజమా అది? అడుక్కుని మరీ వెళ్తున్నారా? సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బీజేపీ నాయకులతో సమావేశం అవుతారు. ఆ సమావేశం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మీడియాతో ఏమన్నా చెబితే అప్పుడు దాని గురించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నా అభిప్రాయం చెప్తాను సార్. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా ప్రకటించేంత వరకు లేదా నాయకులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేంత వరకు మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ ఊహాగానాలన్నీ ఒకే మాట చుట్టూ తిరుగుతున్నాయి. అదేంటంటే పొత్తు. ఈ పొత్తుకు సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందున్న ఒక లక్ష్యం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం. ఈ రాజకీయ ప్రయోజనాలతో కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం, అలాగనే ఇందాక రామారావు గారు చెప్పిన 3 అంశాలు ఏవైతున్నాయో రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ తరాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధి లక్ష్యంగా, మళ్ళీ చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా ఏ నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యకర్తగా నేను ఆయన నిర్ణయాన్ని ఆమోదిస్తాను, ఆచరిస్తాను. ఇందాక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో
ప్రతిపక్ష ఓటు చీలకూడదు అన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు బహిరంగంగా మాట్లాడుకుంటున్నాము. సీట్ల సర్దుబాటు గురించి నాయకులిద్దరూ చర్చించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో సమన్వయ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి పొత్తులకు సంబంధించి ఒక రకమైన వాతావరణం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. మరి ఈ పొత్తుల్లో టీడీపీ జనసేనతో బీజేపీ ఉంటుందా లేదా బీజేపీ లేకుండానే రెండు పార్టీలు పొత్తుకెళ్తాయనేది చాలా నెలల నుంచి మీడియాలో చర్చ జరుగుతుంది. మీరు కూడా చాలాసార్లు చర్చ పెట్టారు. అయితే ఈ అంశానికి సంబంధించి నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి నడ్డా గారిని కలిశారు. కలిసి వచ్చిన తర్వాత రాజకీయపరమైన ఏ ప్రకటన చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. కాబట్టి పొత్తుల ప్రస్తావన మీడియా కథనాలు, మీడియాలో చర్చలు తప్ప నాయకులు, బీజేపీ నాయకులు, అలాగనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని వాళ్ళు ఏమన్నా బహిరంగంగా ప్రకటన చేస్తే దాని ఆధారంగా అప్పుడు నేను మీరేమడిగినా నేను చెప్తాను. ఓకే ఓకే. అయితే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఇప్పటికీ చాలా మంది మనసులో ఉన్న ఒక ఆలోచన ఏంటంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కేంద్ర సంస్థల సహకారం కొంత లభించడం వల్ల ఆయన రాజకీయంగా కొంత ప్రయోజనం పొందాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అన్ని సీట్లు వచ్చాయి కాదు అనేది అభిప్రాయం ఇప్పటికీ చాలా మందిలో ఉంది. అయితే ఇక్కడ మేము డిమాండ్ చేసేది ఏంటంటే, కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వంలో భాగంగా స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘం లాంటివి కానీ రాబోయే ఎన్నికల్లో పారదర్శకంగా పనిచేయాలనేది మా బలమైన డిమాండ్. ఓకే, దాంట్లోకి వెళదాం సార్. ఇంకా దీనికి సంబంధించి ఆ డిమాండ్స్ కానీ, లేకపోతే ఆ సమస్యలు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించిన ఈ వ్యవహారాలు, ఏది ఎన్నిక ఈసీ ఆఫీసులో కూడా దొంగలు పడి ఓట్లు డాటా ఎత్తుకుపోయారని, ఇటువంటివి చాలా ఉన్నాయి మనం మాట్లాడడానికి. అవన్నీ మాట్లాడదాం. శివశంకర్ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం సార్. చర్చలో పాల్గొంటున్న శ్రీనివాస్ గారికి, గౌతమ్ గారికి, భానుప్రకాష్ రెడ్డి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం సార్. శివశంకర్ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 2 విషయాల్లో క్లారిటీ మొదటి నుంచి కూడా ఏంటి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు చీలనివ్వను, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి వెళ్ళి బయటకు వచ్చిన వెంటనే ఇవాళే డిసైడ్ చేసి చెప్తున్నా, నేను పొత్తు మా 2 పార్టీల మధ్య పొత్తు ఉంటుంది, టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది ఖచ్చితంగా. అయితే బీజేపీ పెద్దలు కూడా మాతో కలిసి వస్తారని ఆశిస్తున్నా అని ఆ రోజు అన్నారు. ఆ రోజు నుంచి మరి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండుంటారులే, డెఫినెట్గా బీజేపీని కూడా కలుపుకెళ్లాలని చేసే ప్రయత్నాలు కూడా ఉంటాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఈ టూర్ అంటే మాకున్న సమాచారం మేరకు అయితే అమిత్ షా గారు ఫోన్ చేశారు, లేకపోతే అమిత్ షా గారు అటు నుంచే వచ్చింది ఫోన్, అందుకని ఈయన వెళ్ళారు అని చెప్పి మాకు తెలిసింది. మరి ఆయన ఎవరు అంటున్నా అంట, అలా కాదని. సరే వాట్ ఎవర్, అది ఏదన్నా కానీ మొత్తం మీద అయితే ఈ టూర్లో ఈ పొత్తు అనేది ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉందా? అంటే వెంకటకృష్ణ గారు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు విశాల ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర ప్రజల దృష్ట్యా ఒక బలమైనటువంటి, ఒక సాపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏమిటి అంటే, ముందు ఈ రాష్ట్ర ప్రజల్ని రక్షించాలి, ఈ పరిపాలనా బారి నుండి, ఈ దుష్ట పరిపాలన నుంచి రాష్ట్ర ప్రజలను రక్షించాలి, అలాగే రాష్ట్రాన్ని కూడా రక్షించాలి. ఎందుకంటే రాష్ట్రం అధోగతి పాలైపోయింది, 20 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది. ఈరోజు అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉంది ఆంధ్రప్రదేశ్. అన్ని వ్యవస్థలు కూడా ధ్వంసం అయిపోయాయి. వీటన్నిటి దృష్ట్యా ఆయన ముందు మేము బీజేపీతో 2019 ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకున్నాం. తర్వాత తెలుగుదేశంతో ఎప్పుడైతే రాజమండ్రి జైల్లో పరిస్థితి చూసి అసలు ప్రజాస్వామ్యం కానీ, ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, స్వేచ్ఛ కానీ ఏది లేకుండా రాజ్యాంగ వ్యతిరేక చర్యలకి ఆయన చలించిపోయి ఈ తక్షణ కర్తవ్యం ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న ఉద్దేశంతో నెక్స్ట్ కానీ మళ్ళీ ఇదే ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చి
అధికార పార్టీ వ్యతిరేక ఓటు కానీ చీలి లబ్ధి పొందడానికి ఏ రకమైనటువంటి అవకాశం లేకుండా ఆయన ఒక ఏకవాక్య ఆలోచనతో, అంటే అధికార పార్టీ వ్యతిరేక ఓటు చేయకుండా ఉండాలనే దృష్టితోనే పొత్తు పెట్టుకోవడం జరిగింది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడం ఒక మంచి శుభపరిణామం. ఎందుకంటే ఎలక్షన్స్ నోటిఫికేషను త్వరలో వస్తుందని చెప్తున్నారు. వాళ్ళు అధికార పార్టీ ఏంటంటే మేము ముందుగా అన్ని ఎక్సర్సైజ్ చేసేస్తున్నాం, అంతమందిని వదిలేస్తున్నాం, 1 నుంచి ఇప్పుడు 7వ లిస్టు వరకు కూడా వచ్చేసింది వాళ్ళది. సో ఈ రకమైన మైండ్ గేమ్తో మేము చాలా ఫార్వర్డ్లో ఉన్నాం అని చెప్పి ప్రజల్ని ఆ రకంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ పొత్తులు అనేది అనివార్యం వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఇది ఏ ఒక్క పార్టీ కూడా ఆ పార్టీ దృష్ట్యా కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్ట్యా ఈ పొత్తు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్ట్యా, పునర్నిర్మాణం దృష్ట్యా, దిగజారిపోయిన ప్రతిష్టని తిరిగి పునరుద్ధరించాలన్నటువంటి దృష్ట్యా, వీటన్నిటి కారణాల వల్ల ఈ పొత్తు అనివార్యంగా మారింది. అంటే మీకు ప్రయారిటీస్ మారిపోయాయి వెంకటకృష్ణ గారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచన ఏమిటి అంటే ఫస్ట్ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి, రాజ్యాంగాన్ని పునరుద్ధరించాలి, రాజ్యాంగ హక్కుల్ని పౌర హక్కులు పునరుద్ధరించాలి. ప్రజాస్వామ్యం లేకపోతే ఇంకా మిగతా విషయాలు ఇంకెక్కడ ఉంటాయి అన్న ఆలోచనలో రాజకీయ పార్టీలు కూడా వచ్చాయి, ప్రజలు వచ్చారు, మేధావులు వచ్చారు, విద్యావంతులు కూడా వచ్చారు. కాబట్టి త్వరగా ఈ పొత్తులు ఒక కొలిక్కి వచ్చినట్లయితే చాలా శుభపరిణామం. రాజకీయ పార్టీల కంటే రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారు వెంకటకృష్ణ గారు. రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం, కాదండి, జనసేన ఒక ఓవరాల్ ఇదైతే ఉంది. ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక పవనాలు చాలా గట్టిగా వీస్తున్నాయి, అంతవరకు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ బీజేపీతో కూడా కలుపుకొని వెళితే ఎలాంటి గ్రౌండ్ ఎలా స్పందిస్తుందో, ప్రజాక్షేత్రం ఎలా స్పందిస్తుందో అనే దాని మీద భిన్నమైన వాదనలు ఉన్నాయి. దానికి సంబంధించి మీకు కూడా చాలా అబ్జర్వేషన్స్ ఉంటాయి, మీ పార్టీ కూడా స్టడీ చేసే ఉంటుంది కదా. సో ఇది ఒక ఆస్పెక్ట్, దాని మీద మళ్ళీ మనం మాట్లాడదాం. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అన్న. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇవాళ ఒక ఫైనల్ నిర్ణయం వెలువడే అవకాశం ఉందా పొత్తులకు సంబంధించి? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం. చంద్రబాబు, ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నారు. మా సీనియర్ నాయకులు మా అమిత్ భాయి చంద్రబాబు నాయుడు గారు ఏ విషయం మీద కలుస్తున్నారు, ఎందుకు కలుస్తున్నారు మాకు కూడా వాస్తవాలు తెలియదు. కాబట్టి వారు కలిసిన తర్వాత ఖచ్చితంగా మాకు సమాచారం వస్తుంది. ఆ విషయం మీద ఖచ్చితంగా మేము ఇమీడియట్ గా స్పందించేదానికి అవకాశం ఉంది. కానీ ఏది ఏమైనా సరే ఈరోజు రాష్ట్రంలో అందరూ, ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ అందరూ అనుకునేది ఒకటే, ఈ అధికార పక్షాన్ని దింపేయాలి, అధికార పక్షాన్ని పరిపాలన కొనసాగేదానికి వీలు లేదని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈరోజు నేను కూడా ఢిల్లీకి వచ్చాను, జస్ట్ ఇప్పుడే వచ్చాను ఢిల్లీకి. వచ్చేవాడు ఫ్లైట్ లో కాకినాడ, నా పక్కన ఎవరో కాకినాడ నుంచి విద్యార్థులు కూర్చున్నారు. గతంలో ఈ పార్టీకి ఓటేశారన్నారు, అధికార పార్టీకి. బుద్ధి లేకుండా ఓటేశాము. పిల్లలు ఎంత దాదాపు ఒక 27-28 సంవత్సరాలు ఉంటుంది. అన్నా బుద్ధి లేకుండా ఓటేసాం ఈ పార్టీకి, ఇప్పుడు తెలుసుకున్నాము, ఏసాకి తెలిసింది ఎందుకురా ఓటేసామని చెప్పి. ఈసారి మేమైతే వేసే ప్రసక్తే లేదన్నారు. సరే దిగేటప్పుడు నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ప్రొఫెసర్ కనపడ్డాడు, విశాఖపట్నం నుంచి వస్తున్నాడు. అతను మాటల్లో కలిపితే ఇదే పొత్తుల ప్రశ్న వచ్చి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రభుత్వం ఉండకూడదు. అంటే విద్యార్థులు గాని మేధావులు గాని అందరి ఆలోచన ఒకటే విధంగా ఉంది. ఎవరు మాటైనా సరే అధికార పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి తేకూడదని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగిందన్న. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పల్టీలు కొట్టినా తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం మాత్రం లేదని చెప్పి మాత్రం తెలిసిపోయింది గ్రౌండ్ లెవెల్లో. కాబట్టి అతను ఎమ్మెల్యేలు సీట్లు మార్చుకుంటున్నారు, వాళ్ళ సీట్లు ఎన్ని సీట్లు మార్చినా సరే ఆయన సీటే మారిపోతుంది. ఆయన కదా అర్థం కావట్లే, ముఖ్యమంత్రి సీటే మారిపోతుంది. అది అర్థం ఇది ఓకే భాను గారు, ఇది ఓకే. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాలు ఇవి మనం ఆల్మోస్ట్ ఒక్కొక్క ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతూనే ఉన్నాం. ఇవాళ ఇష్యూ ఏంటి అంటే జనసేన టీడీపీ కూటమితో బీజేపీ పొత్తు ఉంటుందా లేదా
అనే దాని మీదనే మెయిన్ ఫోకస్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఇప్పుడు అమిత్ షా గారి ఇంటికి కూడా వెళ్ళి ఉంటారు ఇప్పుడు కలవడానికి. కాకపోతే పొత్తుకు సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి, రకరకాల ఊహాగానాలు ఉన్నాయి కదా. దానికి సంబంధించి మీ పార్టీలో ఎలాంటి అంచనాలు ఉన్నాయి? పొత్తు ఉంటుందా ఉండదా, లేకపోతే ఎన్నికల ముందు ఉంటుందా, ఎన్నికల తర్వాత ఎన్డీఏలో చేర్చుకోవడము అట్లాంటివి ఉంటాయా? ఏం జరుగుతుంది అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్స్ లేకపోతే కోరిక ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా? వెంకటకృష్ణ, మా పార్టీలో ఎలా ఉంటుందంటే సిస్టము, ఈ పొత్తులు ఇవన్నీ పార్లమెంటరీ బోర్డు, మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, ఇప్పుడు అమిత్ భాయ్, ఆ స్థాయిలో నిర్ణయాలు జరుగుతుంది తప్ప మా స్థాయిలో అది తెలిసే అవకాశం ఉంటుంది తప్ప మా వరకు ఇప్పుడే రావన్న అట్లాంటి విషయాలు. ఎందుకంటే మిగతా రీజనల్ పార్టీస్ అయితే ఇమీడియట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. నేనేమంటున్నా, నిర్ణయాలు మీ దగ్గరకు వచ్చాయా లేకపోతే మీరు తీసుకుంటారా నిర్ణయాలని నేను అనట్లా. భానుప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ స్ట్రక్చర్ గురించి మీలాంటి వాళ్ళు చెప్పిన దీని ప్రకారం నాకు కొంత ఐడియా ఉంది. నేనేమంటానంటే పొత్తు ఉండాలని లేకపోతే వద్దని లేకపోతే ఉంటే ఇలా ఉంటుందని మీ రాష్ట్ర నాయకత్వం, మీ కమిటీలు, మీరు కూడా మీటింగ్లో ఉంటారు, మీరు అందరూ మీటింగ్ పెట్టుకుని మీ రిపోర్ట్ ఏదో ఇస్తారు కదా, మీ ఇది దాని ప్రకారం ఎలా ఉంది అంటున్నా. మా అందరి కామన్ ఎజెండా అధికార పార్టీ దిగిపోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రాకూడదు, అదే మా అందరి కామన్ ఎజెండా. కాబట్టి దాని మీద ఏ విధంగా పార్టీ నిర్ణయం తీసుకోవాలో ఖచ్చితంగా అభిప్రాయాలు చెప్పడం జరిగింది కేంద్ర పార్టీకి. ఎట్టి పరిస్థితులను, ఎందుకంటే అధికార దుర్వినియోగం ఎలా చేస్తాడో ఎలా చేయగలడో కూడా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవరు చేశారు, అట్లా చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మా అభిప్రాయం కేంద్ర పార్టీకి చెప్పడం జరిగింది. అది మేము, ఎందుకంటే అది పర్సనల్ గా తీసుకున్నారు కాబట్టి అందరి ముందు చెప్పే అవకాశం కూడా లేదు మేము, ఎందుకంటే కేంద్ర పెద్దలు పర్సనల్ గా అందరి దగ్గర అభిప్రాయాలు తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబో 2-3 రోజుల పూర్తి విషయాలు మీతో చర్చించుకునే అవకాశం వస్తుంది. ఎందుకంటే ఒకసారి ఈ చర్చలు కానీ ముగిసాయంటే ఏ విధంగా మాట జరిగింది, ఏ విధంగా అది ఖచ్చితంగా మళ్ళా మీతో ప్రజల ముందుకు వచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతవరకు ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులను మేము ఎక్కడ ఏమేం జరిగిందో పార్టీ ఆంతరంగిక విషయాలు బయట చెప్పకూడదని చెప్పి అనుకుంటున్నామన్నా. కానీ అన్ని రాష్ట్రానికి మంచి రోజులు వస్తుందని చెప్పి మాత్రం మీ ద్వారా, ఏబిఎన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేసుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాబో రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయి. రైట్. గౌతమ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గౌతమ్ గారు, ఈ పొత్తుకు సంబంధించి అన్ని పార్టీలు చర్చించుకుంటాయి. టీడీపీ కూటమి ఎవరితో వెళ్తుంది, ఎవరెవరు కలుస్తారు, ఈ రకమైన చర్చలు ఉంటాయి. ఇంకా చిన్న పార్టీలు పెద్ద పార్టీలు కూడా ఉండవచ్చు, కొంత కలిసేవాళ్ళు కూడా కలవచ్చు. ఇప్పుడు బీజేపీ కలుస్తుంది వీళ్ళతో అంటే ఒకవేళ సుమారుగా కాంగ్రెస్ కలిసే అవకాశం లేదు, కమ్యూనిస్టులు కలిసే అవకాశం లేదు కదా. ఇంకే చిన్న పార్టీ ఏమైనా కలిస్తే కలవచ్చు, లోక్సత్తా లాంటివి ఏమన్నా అనుకుంటున్నా నేను, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మీ అంచనా ఎలా ఉంది? పొత్తు ఉంటుందని మీరు అనుకుంటున్నారా? జరుగుతున్న ఈక్వేషన్స్ లేదా వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ ప్రకటనలు, వీళ్ళ మాటలు, వెళ్ళిన తీరు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సో ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో మొదటగా మిత్రులకి మీకు నమస్కారం. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ సమీకరణలు, పొత్తులు సహజంగా జరుగుతాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. పొత్తు ఉంటుందా లేదా అనేది రేపో సాయంత్రం లేకపోతే ఒక గంటలోనే తేలిపోవచ్చు. సో అయితే మీరు చర్చ ప్రారంభించేటప్పుడు ఒక మంచి ప్రశ్నతో ప్రారంభించారు. ప్రజలకి ఏ పొత్తులైనా ఏ కూటములైనా ఏం సమాధానం చెప్పి ఓట్లు అడగాలి, కన్విన్స్ చేయాలనేది చాలా కీలకం. సో దానికి సంబంధించి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన అంశాలని కొన్ని చర్చించాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉంది. మీరు చాలా మంచి సమయానికి మాకు అవకాశం ఇచ్చారు పిలిచి. సో ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత 2014లో ఆ రోజు బీజేపీ, పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎలక్షన్కి వెళ్ళారు 2014లో. అవును, ఇదే టీం. ప్రజలు దానికి అవకాశం ఇచ్చారు. ఎందుకు అంటే మోడీ గారు కొత్తగా అప్పుడు ప్రధాని కావడానికి బీజేపీ అభ్యర్థిగా ప్రచారానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పార్టీ పెట్టి రాష్ట్ర విభజన మీద ఆగ్రహంగా ఉన్నారని ఆయనకి చూశారు ఆయన్ని. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, ఈయనకి కొత్త రాష్ట్రం కాబట్టి. సో 2014 కాంబినేషను అక్కడ వర్కౌట్ అయింది. 2019 వచ్చేటప్పటికి ఇదే కాంబినేషను చీలిపోయింది. కాంబినేషన్ లేదు. ఎందుకు చీలిపోయింది అంటే ప్రధానంగా రాష్ట్ర ప్రజల ఎజెండా మీద చీలిపోయిందని వాళ్ళు చెప్పారు, మనం కూడా గ్రహించవచ్చు. ఏమిటా ఎజెండా? చంద్రబాబు నాయుడు గారు 2018లో బీజేపీ మాకు మోసం చేసింది, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్యాకేజీ ఇచ్చి దాన్ని అమలు చేయలేదు, కనుక మోడీ గారు చాలా అన్యాయం చేశారని చాలా రాష్ట్ర వ్యాప్తంగా ధర్మదీక్షలన్నీ చేసి బయటకు వచ్చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఎజెండాతో పాచిపోయిన లొడ్లు ఇచ్చారు, ఆ ప్యాకేజీని విమర్శిస్తూ వారు బయటకు వచ్చారు.
చీలిపోయారు. 2019 ఎన్నికలకి వెళ్ళినప్పుడు ఇదే ప్రతిపక్షంలో అప్పుడు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, వీళ్ళంతా ముగ్గురు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అందరూ దొంగలు, మెడలు దొంగలు, తీసుకొస్తాను. మేము వచ్చి నేను తీసుకొస్తా మెడలు వంచుతానని చెప్తే మళ్ళీ ఆయనకి అవకాశం ఇచ్చారు. అవును. అంటే ప్రధానంగా 2014లో ఒక ఎజెండా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి, అంటే రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోవడానికి మీరు మన మిత్రులు చెప్పిన రాష్ట్ర ప్రజల అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధిని ఎజెండాని తీసుకెళ్తానికి అవునవును. అనుభవంతో చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారు. కేంద్రం 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు కదా వాళ్ళు కూడా, అప్పుడు 10 ఏళ్ళు ఇస్తా ఉన్నారు కదా, తిరుపతి సభకు వచ్చి మేనిఫెస్టోలో పెట్టారు కదా. సో అందుకని ఆ ఎజెండాకు ప్రజలు అప్పుడు ఆ కూటమికి అవకాశం ఇచ్చారు. 2019లో ఈ కూటమి, అటు మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, లేదా పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు ఈ ప్రత్యేక హోదాను సాధించడంలో కానీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను సాధించడంలో కానీ సఫలం కాలేదనే కదా మళ్ళీ ప్రతిపక్షం నుండి నేను తెస్తాను 25 ఎంపీలు ఇస్తానని ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు 24కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇప్పుడే తెలుగుదేశం నుంచి వస్తున్న వాయిస్ ఏంటంటే వైసీపీ బీజేపీ ఒకటే, వైసీపీకి బీజేపీ సంపూర్ణంగా సహకరిస్తుంది అని టీడీపీ విమర్శలు చేస్తూ ఉంది. నిన్న రాజ్యసభలో అది చాలా నిన్న రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన అంశం కూడా దాన్ని రుజువు చేస్తా ఉంది. అవునా? సో ఒకవైపు వైసీపీ బీజేపీ కలిసి ఉంటాయి, కాంగ్రెస్ కూలిపోద్దని. సో అది పోనేదే మా కాంగ్రెస్ గురించి అనేది బీజేపీని మెప్పు కోసం మాట్లాడడానికి నేను దాని గురించి పెద్దగా నిన్న మాట్లాడని మీరే అవకాశం ఇచ్చారు, అది అయిపోయింది. ఇప్పుడు యాజ్ పర్ మనం రాజకీయంగా ప్రజల కోసం ఆలోచించాలంటే ఒకవైపు వైసీపీ బీజేపీ చాలా స్నేహంగా ఉంటున్నాయి, ఒకరినొకరు రక్షించుకుంటున్నారు, కేంద్రంలో ఈయన మద్దతు ఇస్తున్నాడు, రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తున్నారని చెప్తున్న టీడీపీ, ఆ ఫ్యాక్టర్ అయితే ఉంది. టీడీపీ బీజేపీ ఇప్పుడు సహజంగా ఒక 3 ప్రాంతీయ పార్టీలు కూటమి, టీడీపీ జనసేన అంటే ప్రజలు ఓకే వీళ్ళు 2 ప్రతిపక్ష పార్టీలు ఒక కూటమి కట్టారు అధికార పార్టీకి వ్యతిరేకంగా అని చెప్పుకోవడానికి పెద్ద డిస్ప్యూట్ ఏమీ కనిపించట్లేదు దాంట్లో. అంటే మనం ఎక్కువ విశ్లేషణ చేయడానికి మీరన్నట్టుగా క్రిటికల్ ఇష్యూలు, సంక్లిష్టమైన సమస్యలు ఎక్కడొస్తున్నాయంటే వైసీపీ బీజేపీ కూటమితో ఉన్నాయి, రహస్య ఒప్పందంతో ఉన్నాయనేమో టీడీపీ విమర్శిస్తూ ఉంది, లేదా పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు. మరి ఆయన చాలా బహిరంగ సభల్లో కూడా చెప్పారు, నాకు తెలియదు ఎందుకో మరి బీజేపీ ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని సహిస్తా ఉంది, నాకు కూడా అన్నారు. సో ఇప్పుడు అదే టీడీపీ మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్ళింది. అంటే 2014లో మీరు ప్రజలకి ఏమి చెప్పి నిరసనలు చేశారో ఆ ఎజెండా ఈ 5 ఏళ్ళు ఏమైనా బీజేపీ సఫలం చేసిందా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమైనా నెరవేర్చిందా, నెరవేర్స్తే ఆ పాజిటివ్ ఏదన్నా ఆ పార్టీ నుంచి ఉంటుందని మీరు మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్తున్నారో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకి, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. ఇప్పుడు వైసీపీకి నేరుగా పొత్తు బీజేపీతో ఉండట్లేదు కనుక అతను రహస్యంగా ఉన్న ప్రజలకు నేను ఒక్కనే వస్తున్నా వీరుణ్ణి సూర్యుడిని అని అతను చెప్పి వస్తాడు ప్రజలకి. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇన్ని సంక్లిష్టమైన సమస్యలు ఇప్పుడు ఈ కూటమిలో తెచ్చిపెట్టాయి. సో కాంగ్రెస్ పార్టీగా మేము అడుగుతుంది ఒకటే, నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణం అనే ఎజెండా 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో చర్చ నడుస్తుంది. అది ప్రత్యేక హోదా అంశం ఎజెండా మీద భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది, నేను ఒక టీవీలో మేము ఒక ఆయనతో మాట్లాడుతుంటే దమ్మున్న ఏకైక పార్టీ, బీజేపీ ప్రతినిధి చెప్పిన మాట, దమ్మున్న ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్తున్న పార్టీ బీజేపీ ఒకటని చెప్తున్నాడు అని. సో అంత దమ్మున్న బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమి దోస్తీ చేసి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అనేది ప్రజల ప్రశ్న. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య, ప్రపంచం అంతా తెలుగు వాళ్ళు చూస్తున్న సమస్య. కనుక చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు 2018లో ఎందుకు బయటకు వచ్చారు, ఇప్పుడు పొత్తుకు ఎందుకు వెళ్ళారు అనేది రేపు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే వస్తుంది. సో కనుక అన్ని అంశాలు మీరు పునర్నిర్మాణం అంటే మీకు అన్నీ వస్తాయి. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీగా మాతో బీజేపీతో అంటకాగుతున్న ఏ పార్టీతో కానీ, బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకున్న ఏ పార్టీతో కానీ ఇప్పుడే కాదు ఎప్పుడు ఏ పొత్తు ఉండదు. ఒక సీట్ రాకపోయినా పర్వాలేదు, ఒక ఓటు రాకపోయినా పర్వాలేదు. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి పనిచేయవు, కలవు. అది కనుక ఆంధ్రప్రదేశ్ ఎజెండా సంబంధించి నేను అనుకుంటున్నాను ఇప్పటికీ దానికి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఢిల్లీలో ఏం చేయబోతుంది, ఆంధ్రాలో మేమేం చెప్పబోతున్నాం మీకు చెప్తున్నాం. ఒకే ఒక పాయింట్, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలే రేపు 24 ఎజెండా కూడా మీ పార్టీకి సంబంధం, మా పార్టీ కాదు ప్రజల ఎజెండా కూడా. ఎందుకంటే అది ప్రజల ప్రయోజనం అయినప్పుడు, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధి చెందడానికి ఆధారపడిన అంశాలు అయినప్పుడు ప్రజల ఎజెండానే ఏ రాజకీయ పార్టీలైనా మాట్లాడతాయి.
తర్వాత చాలా అంశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులకి ఏం జరిగింది, బలహీన వర్గాలకి ఏం అవి జరిగింది, మైనార్టీలకి ఏం లోకల్గా వచ్చిన జరిగింది, విషయాలు మధ్య చాలా విషయాలు ఏం ఉన్నాయి. జరిగింది, అవును. హత్యలు ఏం జరిగాయి, మైనింగ్ మాఫియా ఏం చేస్తుంది, మట్టి మాఫియా ఏం చేస్తుంది, ఇసుక మాఫియా ఏం వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చేస్తుంది, ఓపీఎస్ మీద కోడికత్తి సీని పరిస్థితి ఇట్లాంటి చాలా ఇవన్నీ వస్తాయి. చాలా అంశాలని ప్రజల ఎజెండా వేరుగా ఉంది, నో డౌట్. నేను అందుకే ఫస్ట్ మీరు మంచి మాట చెప్పారు. అందుకని నేను మీ దానికి మీ మాటతోటే నేను ప్రారంభించి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికీ ప్రత్యేక హోదాని కంటిన్యూస్ గా మాట్లాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అమలు చేస్తామని ఇప్పటికీ మొన్న రాయ్పూర్ ప్లేనరీలో కూడా సిడబ్ల్యూసి తీర్మానంలో కూడా ఉంది. అవును, మేము తీర్మానం చేసి పెట్టాం, ప్రజలకు అది భరోసా ఇస్తున్నాం. అవును. కనుక కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎజెండా మీద ఆ చట్టం చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన భూమిక ఉంది. కనుక బీజేపీ మాట తప్పింది కనుక 10 ఏళ్ళు ఇస్తామని 2014 మేనిఫెస్టో బీజేపీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు, 10 ఏళ్ళు ఇస్తామనే కదా. కనుక 14 నుంచి 24 వరకు అమలు చేయలేదు. దానికి ఏదో చెప్పారు, 14 ఆర్థిక సంఘం అన్నారు, లేకపోతే ఎవరు ఒప్పుకోలేదు. ఓకే, చాలా ఉన్నాయి ఇష్యూస్ అవన్నీ ప్రత్యేక హోదా. మాకు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ మీ ఎజెండా అది. మాట్లాడటం కాదు, ప్రజలు ఒక స్పష్టతతో కనుక ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క మాట్లాడుతున్న అంశాలకి ప్రజల మద్దతు ఉంటుందని బలంగా నమ్ముతున్నారు. మీకు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అస్త్రం కావాలి ప్రజల్లోకి వెళ్ళడానికి. అట్లాగే మీకు ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా అనేది ఒక బలమైన అస్త్రంగా ఉంది. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా పైగా మీకు అది కొత్త అస్త్రం కాదు, కొత్త అస్త్రం కాదు, వీళ్ళందరూ విఫలమైన అదే అందరూ విఫలమైన అస్త్రం. మీరు ఎప్పుడు వస్తారో తెలియని అస్త్రం. అంతే కదా, అది కూడా పాయింట్. ప్రాబ్లం పోరాడితే ఇవాళ అది మీరు ఎప్పుడు వస్తారో తెలియదు, వచ్చినప్పుడు ఇస్తారనేది ఒక హోప్. తప్పలేదు, అంతవరకు తప్పలేదు. రైట్. అయితే ఇక్కడ ప్రజల ఎజెండా ఉంది అన్నది వాస్తవం. ఈ ప్రజల ఎజెండా ఏంటి? ఇందాక మా రామారావు చెప్పింది కానీ, లేకపోతే కొలికిపూడి గారు చెప్పిన విషయాలు కానీ, లేకపోతే శివశంకర్ గారు మాట్లాడిన అంశాలు కానీ, ఈ అంశాల మీద చాలా దీనిగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. అది అమరావతి, పోలవరం, వైజాగ్ స్టీలు, ఇంకా కొన్ని ఉన్నాయి ఇవి. తర్వాత రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇవాళ ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టాడు. అలాంటి బడ్జెట్ ప్రసంగం అంటే నాకున్న చిన్న అనుభవంలో ఐ నెవర్ అబ్జర్వ్ దట్ టైప్ ఆఫ్ బడ్జెట్ స్పీచ్. అదేదో రీసెర్చ్ పేపర్ లాగుంది తప్ప కొటేషన్లు, కవిత్వాలు ఏవో ఉన్నాయి తప్ప అందులో రాష్ట్రానికి ఏం చేశాము అనేది ఎక్కడ కనిపించలా. ఏదో అవుట్కమ్ వచ్చిందన్నారు. అవుట్కమ్ ఏంటో చూస్తే అంతా అది ఇదిగా ఉంది. సరే, ఓకే. రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఏం జరిగింది, ఎందుకు ఇప్పటి వరకు జరగాల్సిన మంచి జరగలేదు, తర్వాత ఈ అట్రాసిటీస్, తర్వాత అరాచకాలు, లా అండ్ ఆర్డర్ లోపం, భయం, అన్నిటికీ మించి ప్రజల్లో నెలకొన్న భయం. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇవాళ ఒక భద్రత లేదు, ఒక భయం ఉంది. ఆ భయం వచ్చే పరిస్థితి వస్తున్నా కూడా ఎందుకు కేంద్రం చూస్తూ ఊరుకుంది అనేది కూడా ఒక పెద్ద సందేహం ఉంది. వీటన్నిటికీ సంబంధించి ఎలాంటి భరోసా ఇస్తారు రాష్ట్ర ప్రజలకి? ఒకవేళ బీజేపీ కలిస్తే ముగ్గురు కలిసి ఎలాంటి భరోసా ఇస్తారు? కలవకపోతే బీజేపీని అడిగేది ఉంది. ఇంకా వీళ్ళతో కలవకపోతే వాళ్ళ ఒంటరి పోరాటం వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ ఒంటరి పోరాటం వీళ్ళు చేసుకుంటారు, అది వేరే విషయం. సో కలిస్తే ఎలాంటి భరోసా ఇస్తారు, ప్రజల్ని ఎలా కన్విన్స్ చేస్తారు, ఎలాంటి కూడా జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడదాం. గఫూర్ గారు నమస్కారం. సార్ సార్ నమస్తే వెంకటకృష్ణ. గఫూర్ గారు, బాబు గారు ఢిల్లీ వెళ్ళినారు. అవును, ఎనీ మూమెంట్ కబురు రావచ్చు. కబురు అంటే వార్త పొత్తుకు సంబంధించి. పొత్తు ఉంటుంది అనేదే ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాదు, పొత్తుకు సంబంధించి ఏదో మధ్య మార్గంగా ఏదో మాట్లాడతారని ఏదో అంటున్నారు, మనకు తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఏదో ఒక వార్త వస్తుంది. మీరేం అంచనా వేస్తున్నారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఒకటి వెంకటకృష్ణ గారు, నేను వ్యక్తిగతంగా కానీ మా పార్టీ తరఫున కానీ మేమే హర్షం వ్యక్తం చేయడం లేదు. ఎందుకు చేస్తారు మీరు? అసలు చేయరు. ఒక బాధకరమైనటువంటి పరిణామంగానే దీన్ని తీసుకుంటున్నాం. సరే, రాజకీయాల్లో ఏ పార్టీ వాళ్ళు ఇష్టం, ఎందుకంటే ఒక పార్టీ మనం చెప్పినట్టు వినాలని ఏం లేదు. అయితే ఇక్కడ రాజకీయ విషయాల కంటే కూడా ఈ రాష్ట్రానికి జరిగిన తీరని అన్యాయంలో బీజేపీ పాత్ర చాలా ప్రముఖంగా ఉందండి. రాజధాని ఈ రోజు లేకుండా పోవడానికి బీజేపీ కనుక సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ కాదు, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కనుక వాళ్ళు ప్రారంభించినటువంటి, మోడీ గారు ప్రారంభించినటువంటి రాజధాని అది, అసెంబ్లీ తీర్మానం చేసిన రాజధాని కాదు, మార్చడానికి వీలు లేదని చెప్పి ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదండి రాష్ట్రానికి. అనేక విషయాల్లో వెనుకబడ్డ ప్రాంతాల విషయంలో కానీ, పోలవరం పూర్తి కాకపోవడం, అన్నిటి ప్రత్యేక హోదా లేకపోవడం, ఈ రోజు మన పిల్లలు అడుక్కుంటున్నారు ఉద్యోగాల కోసం చెన్నై, బెంగళూరు,
బాంబే అటు ఇటు ఈ మొత్తం ఈ దుస్థితికి బీజేపీ ప్రధాన బాధ్యురాలని నేను అనుకుంటున్నాను. అట్లాంటి పార్టీతో పోయి బాబు గారు కలుస్తున్నారంటే అది ఒక బాధాకరమైనటువంటి పరిణామం. ఈ రోజు పరిస్థితి ఏమంటే సార్, వైసీపీ అరాచకాల వల్ల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ పరిపాలన పోవాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏమైతుంది, తెలుగుదేశంతో పాటుగా బీజేపీ పరిపాలన రాబోతుంది. బీజేపీ పరిపాలన ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించినటువంటి సమూహాలు ఉన్నాయి మన జనాభాలో. వాళ్ళందరూ ఇప్పుడు ఏమవుతారు, అనివార్యంగా ఇష్టం లేకపోయినా టీడీపీకి వ్యతిరేకంగా మారుతారు. ఈ అన్ని పరిణామాలు కూడా రాబోయే కాలం చూడాలి మనం. ఈ 20 నెల రోజుల లోపల పరిణామాలన్నీ ఓ షేప్కి వస్తాయి. ఇది మాత్రం టీడీపీకి నష్టం చేయబోతుంది అనేది నాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం అండి. భవిష్యత్ చూడాలా. ఇది ఇక్కడ గఫూర్ గారు, మీరు చాలా అనుభవజ్ఞులు కాబట్టి నాకున్న అబ్జర్వేషన్తోనే ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఇక్కడ ఎంతసేపు టీడీపీకి నష్టం చేస్తుంది లేకపోతే వైసీపీకి లాభం చేస్తుంది ఇట్లా ఆలోచిస్తున్నారు, కానీ రాష్ట్రానికి నష్టమా రాష్ట్రానికి లాభమా అనే యాంగిల్లో ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ అప్రజాస్వామిక విధానాలనండి లేకపోతే ఈ విధ్వంసకరమైన పరిపాలనండి, వీటిని బీజేపీ నిలువరించగలిగి ఉండి కూడా నిలువరించలేదు అనేదే మీలాంటి వారి ఆరోపణ, రైట్? కానీ అసలు చేసిన వాడు ప్రథమ శత్రువు అయి ఉండాలి కదా. ఫస్ట్ ఆపగలిగిన వాడు ఆపలేదు అంటే, ఇప్పుడు ద్రౌపది చీర లాగిన వాడు దుర్మార్గుడు సార్. చీర ఇచ్చేవాడు చీర ఇవ్వకపోతే వాడు సెకండ్ దుర్మార్గుడు, అది వేరే విషయం. చీర లాగిన వాడు వదిలేసి చీర ఇస్తానన్నోడు చీర ఇవ్వలేదు అంటే ఇది ఏ రకమైన లాజిక్ నాకు అర్థం కాదు. ఓకే, ముస్లింస్ మైనారిటీలు కాస్త వ్యతిరేకిస్తారు బీజేపీని, అది ఓకే, అది మొదటి నుంచి ఉంది, అది వేరే ఫ్యాక్టర్. కొంచెం దయచేసి వినండి వెంకటకృష్ణ గారు. చెప్పండి. పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఒక దేశంగా మనం చూడాలండి. రాష్ట్రం అనేది దేశంలో భాగమే తప్ప రాష్ట్రం సర్వస్వం కాదు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా అనుకుంటే మోడీ పోవాలనేటువంటి ఒక భావన పెరుగుతుంది. సరే, మోడీ పోతాడు లేదా తర్వాత అది వేరే సంగతి. అవును, ఇప్పుడు కేవలం నా స్వలాభం కోసం లేదా కొంత ఫండ్ కొంత ఇప్పుడు ఈ రోజు 400 సీట్లు వస్తాయి. ఓకే ఓకే, వస్తే వస్తేలే, వస్తే 500 రానయ్యా, 500 రాని మీరు ఏవైపు ఉంటారని కదా ప్రజలు కోరుకుంటున్నారు. ఎవరు చెప్పారు మీకు మోడీ పోవాలని? ఎవరు చెప్పారు? మీరు ఒక్కరు అనుకుంటే సరిపోదు, మీరు ఒక్కరు అనుకుంటే సరిపోదు. కాదులే, తిరిగి మోడీ గారు కావాలనుకుంటున్నారు. కాదు, భానుప్రకాష్ రెడ్డి గారు, భానుప్రకాష్ ఉండేది. అవునవును అవునన్నా, భానుప్రకాష్, నేను చెప్పేది ఏమిటంటే 400 సీట్లు వచ్చే మీరు మిమ్మల్ని బూతులు తిట్టి మిమ్మల్ని వీధిలోకి రానియం వస్తే అరెస్ట్ చేస్తామని వాడిని కాలు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు నాయన మీరు? ఎవరు తిరుగుతున్నారు? మీతో ఎవరు తిరగట్లేదని మీకు బాధగా ఉంది. మీతో ఎవరు తిరగట్లేదని మీకు బాధగా ఉంది. తిరగట్లేదని మా బాధగా ఉంది. మీతో ఎవరు తిరగరు, మీ పక్క ఎవరు చూడరు. మీతో ఎవరు తిరగరు, మీ పక్క ఎవరు చూడరు. ఈ రోజు దేశం భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ గారి వైపు చూస్తా ఉన్నారు. భానుగారు ఒక మాట అంటే, చెప్పుకోవచ్చు 400 రావచ్చు, 500 రావచ్చు, అదే పెద్ద. నా పాయింట్ ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో అన్యాయం చేసినారు మీరు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పరిశ్రమలు రాలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేము, నీకు రాజధాని లేకుండా చేసినారు. ఇన్ని ఘనకార్యాలు చేసిన మీతో ఈయన ఏమి గొప్పతనం ఉందని మీ వెంట పరిగెత్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఇన్నాళ్ళుగా మేము వైసీపీ రాజకీయాలకు వ్యతిరేకంగా మేము పోరాడినాం, వైసీపీ పోవాలని కోరుకునే వాళ్ళం. మాకు బాధ ఉంది, ఎందుకంటే వైసీపీ పోవాలా, టీడీపీ స్వతంత్ర. నేను అంటున్న పాయింట్ కూడా అదే గఫూర్ గారు, మీరు అన్న పాయింటే. మేము చాలా సందర్భాలు, కొన్ని వందల చర్చల్లో మీరు ఇదే పాయింట్, ఈ వైసీపీ ప్రభుత్వం ఉండడానికి వీల్లేదు, ప్రజలు కోరుకుంటున్నారు, కమ్యూనిస్ట్ గా మేము కోరుకుంటున్నాం, అన్ని పార్టీలు కోరుకుంటున్నా చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ ఎక్కడో భయం, ఈ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జగన్ ఏమైనా లాభం జరుగుద్దేమో అని భయం. ఇక్కడ బీజేపీ కాదు సార్ వెంకటేశ్వర గారు, మీరు నేను ఆలోచించేంత విశాల దృక్పథంతో అందరు ప్రజలు ఆలోచించారండి.
ఇప్పుడు మీకు నాకు రాష్ట్రం ఇంట్రెస్ట్, రాష్ట్ర ప్రజల ఇంట్రెస్ట్ ఇదంతా మనం ఆలోచిస్తున్నాం. అందరు ప్రజలు అట్లా అనుకోరండి. ఇప్పుడు వైసీపీ రొట్టె నేతిలో పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మణిపూర్ ఘటన చూసిన తర్వాత క్రైస్తవుల గుండెలు మండుతున్నాయి. ఛత్తీస్గఢ్ కానీ మణిపూర్ కానీ చూసిన తర్వాత రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు, బుల్డోజర్ రాజకీయాలు, ప్రార్థనల మీద దాడి, ఇవన్నీ చూసిన తర్వాత ముస్లింల హృదయాలు మండుతున్నాయి. వీళ్ళందరికీ సమాధానం మనం చెప్పాలి. మొన్న ఎన్నికల 3 రాష్ట్రాల్లో వచ్చింది. ఏమొచ్చినాయా? మీరు ఏం మాట్లాడుతున్నారా? మీకేమి రాదు. మీరు జీరో 303 స్థానాల్లో ఉన్నాం మేము. మా గురించి మీరు మాట్లాడుతున్నారు. మా గురించి మీరు మాట్లాడుతున్నారు. మీ పక్క ఎవరు మాట్లాడరు. ఎవరు మాట్లాడరు. మీ పక్క చూడరు. భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. మీకు బాధ. కమ్యూనిస్ట్ నాయకులకి భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ మీ బాధ ఏదైనా నిద్రమాటలు వేసుకొని పడుకోండి. మీరు మీకు ఎందుకు టెన్షన్? మీరు ఊరికే మాట్లాడి మీది 30 రాజధానులు మీకు మమ్మల్ని తెలియకపోతే నిద్ర రాదు. భారతీయ జనతా పార్టీ నిద్ర రాదు మీకు. మీరు ఏదైనా నిద్ర మాత్రం వేసుకొని నిద్ర వస్తుందో లేదో మాకెందుకు, నీకెందుకయ్యా? అంతే కదా, ప్రతిసారి భారతీయ జనతా పార్టీని మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని మోడీ గారిని దేశమంతా మోడీ గారు చూస్తారు. 67% తిరిగి మోడీ గారు ప్రధానమంత్రి. గఫూర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం సార్, ప్లీజ్. అంటే మనం ఓకే, అది బీజేపీ అభ్యంతరం లేదండి. యా మీరు అన్నది కరెక్టే, అది కూడా వాస్తవం. వాళ్ళకు 400 వస్తే ఏమి, 500 వస్తే ఏమి. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏపీకి కన్ఫైన్ అవుదాం మనం. మీ పాయింట్ కరెక్టే. అయితే వాళ్ళనేది ఏంటంటే మీరు చేస్తున్న ప్రచారాలన్నీ కరెక్ట్ కాదు అనేది వాళ్ళనే. అంతేలేండి సార్, ఎవరి ప్రచారం ఎవరి పార్టీ వాళ్ళు సమర్థించుకుంటారు, అంతే కదా. కాబట్టి ఇక్కడ కొలికిపూడి గారు నాకు అర్థం కాదు ఏంటంటే, కొలికిపూడి కాల్ కట్ అయిందంట, మళ్ళీ కాల్ తీసుకుంటా. శివశంకర్ గారు అదే పాయింట్, మీకైనా వారికైనా ఇప్పుడు మీ ఇద్దరు ఒకే కూటమి కాబట్టి వారిని అడిగినా మిమ్మల్ని అడిగినా డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, పెద్ద తేడా లేదు. అయితే నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు ఇప్పుడు గఫూర్ గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా అమరావతిని నాశనం చేశారు, లేకపోతే పోలవరం పూర్తి కాలేదు, లేకపోతే ఇంకోటి జరగలేదు, రకరకాలుగా ఉన్నాయి. అప్పుల పాలైపోయింది రాష్ట్రం, అరాచకాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, ఇదే కదా ఎవరు మాట్లాడినా. జనం భయం గుప్పిట్లో ఉన్నారు, ఇది వాస్తవం. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలి, వీటన్నిటిని చూస్తూ ఊరుకున్న బీజేపీని కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు, సమర్థించకూడదు, జీర్ణించుకోలేం. ఇది ఓవరాల్గా వారు మాట్లాడిన మాటలు. కానీ రేపు ఎన్నికల తర్వాత కొత్తగా వచ్చే ప్రభుత్వం రాజధాని నిర్మించాలన్నా, పోలవరం పూర్తి చేయాలన్నా, లేకపోతే శాంతి భద్రతను మళ్ళీ కొలిక్కి తీసుకురావాలన్నా, ఇట్లాంటి మరి సమస్యలన్నీ పరిష్కరించుకోవాలనుకుంటే ఏదో ఒక సపోర్ట్ ఉండాలి కదా, పెద్దన్న లాంటి పెద్ద దిక్కు ఏదో ఉండాలి కదా. అది ఎందుకు ఆలోచించట్లేదు ఈ విమర్శించే పార్టీలు కానీ లేకపోతే విమర్శకులు కానీ అనేది ఒక కొత్త వాదన. కరెక్ట్ వెంకటకృష్ణ గారు, మీరు కరెక్ట్గా అనలైజ్ చేశారు థింగ్స్ని. ఎందుకంటే ఎప్పుడు ఒక పార్టీని న్యాచురల్ ఎనిమీగా పెట్టుకొని విమర్శించడం వేరు, ఇష్యూస్ బేస్డ్గా విమర్శించడం వేరు. ఇప్పుడు ఇందాక నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది, గఫూర్ గారు కేంద్రం అడ్డుగా ఆపలేదు. ఏంటి కేంద్రం ఆపడం ఏంటంటే, రాష్ట్రాలకి క్వాజీ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ మంది, లా అండ్ ఆర్డర్ ఇట్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్, క్యాపిటల్ నిర్మాణం ఇట్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్, పోలవరం సో ఆ రోజు రాష్ట్ర నిర్మాణం చేస్తామన్నది, ఫండ్స్ మీరు ఇవ్వండి మేము కట్టుకుంటాం అన్నారు, దట్ ఈజ్ ఆల్సో స్టేట్ సబ్జెక్ట్. మరి రాష్ట్రం ఇంత ఫెయిల్యూర్ అయ్యాక కేవలం కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళని, అసలు ఎన్ని డిపిఆర్లు ఎన్ని యూటిలిటీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి? నిన్నగాక మొన్న అశ్విని వైష్ణవ్ గారు
పార్లమెంట్లోనే అనౌన్స్ చేశారు 53 ఎకరాలు వైజాగ్ ఇస్తే మేము రైల్వే జోన్ ఇచ్చేవాళ్ళమి, ఇవ్వలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. ఎంత సిగ్గుపడాలండి. మరి ఇవన్నీ కనపడవా? అరే ఈ ప్రభుత్వం ఇంత అరాచకం చేస్తుంది, ఈ ప్రభుత్వం వల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది. ఇక్కడ మారుతున్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉన్నాయి? ప్రత్యేక హోదా ఇవ్వలేదు కేంద్రం అని అంటారు. మరి ఆ రోజు విభజన బిల్లులో ప్రత్యేక హోదా పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా ఎత్తుకుంటుంది తలకి. అంటే ప్రజలని స్లోగన్స్ ద్వారా ప్రజలతో మైండ్ని మార్చి లబ్ధి పొందాలన్న ఆలోచన కరెక్ట్ కాదు. ఆ రోజు క్యాబినెట్ ఆమోదించింది ప్రత్యేక హోదా. క్యాబినెట్ ఆమోదించితే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వారు గజెట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదండి? ఇలాంటివి అనేక అంశాలు ఉన్నాయి. సో ఒక మాట అనడం తేలికే, కానీ తదనంతర కామెంట్స్ వివరణలు తట్టుకునే శక్తి ఉండాలి. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏమిటి? ప్రయారిటీస్ మారిపోయాయి. ఈరోజు రాష్ట్రం ప్రజాస్వామ్యమే మంటల్లో కలిసిపోతుంది. భూదోపిడి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. అది ఎంత ఘోరమైన యాక్ట్. ఇలాంటివన్నీ కూడా ఈరోజు విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ, అక్కడ ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఈ పెద్దలకు కనబట్టలేదా? ఎంత పీస్ఫుల్గా ఉన్నటువంటి సిటీ ఇది. ఉత్తరాంధ్ర చాలా శాంతి కాముకులు. ఉత్తరాంధ్ర ధ్వంసం అయిపోయింది 3 రాజధానుల పేరిట. మరి ఇదంతా మనకు కనపడదా? ప్రయారిటీస్ మారిపోయాయి. రాష్ట్రం ప్రజల్ని కాపాడాలి, ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి. మనకి సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు బీజేపీని ఒక తూర్పురపడదామన్నటువంటి ఆలోచనల నుంచి ఆంధ్ర రాష్ట్రం మేరకు రాజకీయ పార్టీలు అన్నీ కూడా విద్యుత్తో ఆలోచించాలి. వెంకటకృష్ణ గారు మారిన పరిస్థితుల దృష్ట్యా, ప్రజలని రక్షించే దృష్ట్యా ఇప్పుడు ఆ ప్రయారిటీస్తో ఉండాలి, ఆ పెరిఫెరీలో ఉండాలి తప్ప ఎప్పుడు ఒకే లైన్లో ఉండట్లేదు. ఈరోజు చాలా ఘోరాతి ఘోరంగా ఉంది ఆంధ్రప్రదేశ్. అన్ఎంప్లాయ్మెంట్ 24% అండి వెంకటకృష్ణ గారు. అయ్యో అన్ని ఇండెక్స్లో మేమే టాప్ లో ఉన్నామని మన ఆర్థిక మంత్రి గారు ఓదరగొట్టేశాడు కదండి దాదాపు 2 గంటల పాటు అసెంబ్లీలో. ఏముందండి, ఆయనకి ఏది రాసిస్తే అది చదువుతారండి. ఇప్పుడు పరిస్థితి ఎలాగ వచ్చింది అంటే ఎవరి చేతిలోనో లేదు. క్యాబినెట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది 4.5 సంవత్సరాల నుంచి లేదు. డైరెక్ట్గా పేపర్ ఏది వస్తే చదవడమే ప్రతి ఒక్కరు కూడా. అంతమించి వాళ్ళకి స్వేచ్ఛ లేదు. గవర్నర్ స్పీచ్ అలాగే ఉంటున్నాయి, ఆర్థిక పోయింది, బడ్జెట్ స్పీచ్ అలాగే ఉంటున్నాయి. మీరు అన్నది కరెక్టే. రైట్, ఒక్క నిమిషం. ఏదైనా సరే అవును శివశంకర్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాసరావు గారు సేమ్ క్వశ్చన్. అంటే ఇప్పుడు సపోజ్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఉదాహరణకి, కేంద్రం నుంచి సపోర్ట్ కావాలని మరి అక్కడికే వెళ్ళాలి కదా, కేంద్రం సహకారం తీసుకోవాలి కదా, ఇష్టం ఉన్నా లేకపోయినా. కర్ణాటక లేకపోతే కేరళ, ఉదాహరణ కేరళ కూడా తీసుకుందాం మనం. అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉన్నా సరే కేంద్రం నుంచి సహకారం కోసం వెళ్ళి కలుస్తూ ఉంటారు ప్రధానమంత్రి, తప్పే ఉంది. డిఎంకే సేమ్ టైం. ఎవరైనా సరే ఇది సమాఖ్య ప్రభుత్వం కాబట్టి ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా రాజధాని విషయంలో బీజేపీ కొంత చూసి చూడనట్టుగానో లేకపోతే రాజధాని ఆగిపోతే పట్టించుకున్నట్టుగా ఉండడం వాస్తవం. వాళ్ళు కోర్టులో వేసిన అఫిడవిట్లు కూడా కొంత గుడ్డిగానే వేశారనేది అప్పట్లో విమర్శలు వచ్చినాయి. ప్రజలు కూడా తిరస్కరించారు, ప్రజలు బాగా తిరగబడ్డారు కూడా. సో కానీ మళ్ళీ పునర్నిర్మాణం పదే మీరు 10 సార్లు వాడారు ఆ పదం. పునర్నిర్మాణం జరగాలి అని అంటే కేంద్రం నుంచి సపోర్ట్ కావాలి కదా. అది ఆ యాంగిల్లో ఏమన్నా ప్రజల్ని కన్విన్స్ చేసుకోగలరా? ఆయన వినిపిస్తుందో లేదో సార్, ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇందాక మీరు చెప్పినట్టు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా కేరళలో ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వం కావచ్చు, లేదా తమిళనాడులో ఉన్న డిఎంకే ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కోసం, వాళ్ళ రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కేంద్రంతో సమన్వయం చేసుకొని కేంద్ర సహకారంతోనే నిధులు తెచ్చుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే,
తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నాయి. అలాగనే కేరళలో ఉన్న అధికార పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నాయి. వాళ్ళ కలయిక కేవలం పాలనాపరమైన అంశాల కలయిక అంతే. కానీ తెలుగుదేశం పార్టీ, అలాగనే డిఎంకే, బీజేపీ వీళ్ళు గత 20 సంవత్సరాల రాజకీయాల్లో కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ప్రత్యేక కారణాల వల్ల విడిపోయి మళ్ళీ గత ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన సందర్భం మన ముందుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ రేపు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించి తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నేను 10 సార్లు చెప్పిన అమరావతి నిర్మాణం కానీ, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కానీ జరగాలి అంటే కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో రాష్ట్రానికి సహకరించాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విశాల దృక్పథంతో ఆలోచించి రేపు ఎన్నికల తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కేంద్రం యొక్క అవసరం ఏంటి, కేంద్రం యొక్క సహకారం ఏ మేరకు అవసరం, దీనికి సంబంధించిన రాజకీయ అంశాలు ఏంటి, ఇప్పుడు రాజకీయంగా ఎంత లాభం జరిగిద్ది, ఎంత నష్టం జరిగిద్ది అనే అంశం కన్నా రాష్ట్రానికి ఎంత అవసరం అనే అంశమే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నానండి. కాబట్టి అది రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, లేదా విభజన హామీలకు సంబంధించిన విషయాలు. అన్నిటికీ మించి ఇంకొక విషయం, దాదాపు 3 సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు నామినేషన్ కూడా వేయనివ్వలేదు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల్ని నామినేషన్ కూడా వేయనివ్వలేదు. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, తన పరిధిలో లేకపోయినా, తనకు అధికారం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి తప్పించారు. ఈ మొత్తం నేపథ్యంలో ఇందాక నేను చెప్పినట్టు రాజకీయంగా 1 సీటు రావచ్చు, 2 సీట్లు పోవచ్చు. ఈ చర్చను పక్కన పెట్టి 2024 ఎన్నికల తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అని బలంగా నమ్ముతున్నాం. కాబట్టి ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న హామీలని సంపూర్ణంగా అమలు చేయాలంటే ఒక పక్క రాష్ట్రంలో ఆర్థిక పునర్నిర్మాణం జరగాలి, మరో పక్క కేంద్రం నుంచి రావాల్సిన సహకారం పూర్తిగా తెచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒక మెట్టు దిగైనా సరే, రాజకీయంగా కొంత సర్దుబాటు చేసుకునైనా సరే మళ్ళీ 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 చెప్పే మాట ఏంటంటే రాష్ట్రం కోసం ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ ఓటు బ్యాంక్ ఎంత, వాళ్ళ సామర్థ్యం, వాళ్ళ బలం ఈ పక్కన పెట్టండి కాసేపు. కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా సిపిఎం కానీ, లేదా లక్ష్మీనారాయణ గారు స్టార్ట్ చేసిన నేషనల్ పార్టీ, జై భారత్ నేషనల్ పార్టీ ఇలాంటి ఒక సెక్షన్ ప్రత్యేక హోదాని ఏదో ఎజెండాగా చేసుకోవాలి ఎన్నికల్లో అనేది ఒకటి అనుకుంటున్నారు. ఈ ప్రత్యేక హోదా అనే దానికేమో బీజేపీ పూర్తిగా ఇప్పుడు కూడా ఆయన గట్టిగా అరిచి చెప్పాడు నో 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 అని. సో ఈ ప్రత్యేక హోదా అనే ప్రస్తావన వస్తే ఎలా? సార్, ప్రత్యేక హోదాకు సంబంధించి ఆ బీజేపీ నాయకుడు ఎవరైతే చెప్పారో వాస్తవానికి బీజేపీ ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుంది, దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్తుంది. అంతే గట్టిగా తెలుగుదేశం పార్టీ, మరికొన్ని ఇతర రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత వేగంగా కోలుకుంటుంది అనేది మనం గట్టిగా చెప్తున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేసే హక్కు ఎంతుందో ఆ ప్రత్యేక హోదా విషయంలో తన అభిప్రాయం చెప్పుకునే హక్కు బీజేపీకి ఉంది. అక్కడే కదా విభేదించింది. కాబట్టి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఒక విధానాన్ని ప్రకటించింది. ముందు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. సరే, ప్రత్యేక ప్యాకేజీలో పేరు మార్పైనా ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలు అంతకన్నా ఎక్కువ ప్రయోజనాలు వస్తాయి అని ఆ రోజు అరుణ్ జైట్లీ గారు కన్విన్స్ చేయటం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పాలన అనుభవంతో సరే పేరు ఏదైనా ప్రయోజనాలు కావాలన్న ఉద్దేశంతో అంగీకరించారు. ఆ తర్వాత దాని విషయంలో కూడా నిరాశపరిచారు. ఈ నేపథ్యంలో
ప్రత్యేక హోదా అంశం మీద విభేదించి ఆ రోజు ఎన్డీఏ నుంచి బయటికి రావడం జరిగింది, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి బయటికి రావడం జరిగింది. కాబట్టి ప్రత్యేక హోదాకు సంబంధించి తన జీవితంలోనే రాజకీయంగా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి ప్రత్యేక హోదా విషయంలో ఈరోజు తప్పనిసరిగా బీజేపీ పెద్దలతో ఈ విషయం మీద మాట్లాడతారని, బీజేపీ వైఖరికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా బీజేపీ ఏదో ఒక విధాన నిర్ణయం తీసుకొని ఆ తర్వాత ఒకవేళ పొత్తుకు సంబంధించిన చర్చలు జరిగితే మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని గతంలో విభేదించిన కొన్ని అంశాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒప్పిస్తారని, కన్విన్స్ చేస్తున్నారని ఒక కార్యకర్తగా నేను నమ్ముతున్నాను. రైట్. ఇప్పుడు ఈ పొత్తులన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని జరుగుతూ ఉంటాయి, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కొన్ని జరుగుతూ ఉంటాయి. బాబు, చాలా సందర్భాల్లో ఫోన్ చేసి ఈ పొత్తులు అధికారంలోకి ఎలా రావాలి అనే యాంగిల్లోనే జరుగుతాయి. బీజేపీ మీద వ్యతిరేకత ఉంది, బీజేపీ వల్ల నష్టం జరుగుతుందని చాలామంది సూచనలు సలహాలు ఇస్తున్నా కూడా ఈ పొత్తుకి అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఇటు వీళ్ళు కావచ్చు, పొత్తుకు గౌతమ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కేంద్రంలో, సార్ రాష్ట్రంలో అంటే ట్రై చేస్తారు మీరు అనుకోండి, కేంద్రంలో అధికారంలోకి రావాలని మీరు కోరుకోవడంలో, ప్రయత్నం చేయడంలో ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఉన్న దీన్ని బట్టి చూస్తే మళ్ళీ టర్మ్ కూడా మోదీయే వస్తారనేది ఒకటి కనబడుతోంది. అంచనాలు కానీ, సర్వేలు కానీ, వాళ్ళకున్న ధీమా కానీ, 400 సీట్లు వాళ్ళు కూడా మాట్లాడాడు ఆయన రాజ్యసభలో. సో ఇలాంటి సిచ్యువేషన్లో రాష్ట్రం కోణంలో చూసినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండే వాళ్ళతో మనం కలిసేది రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పుకోవడంలో తప్పేముంది అనేది మంచి ప్రశ్నే. ఒకటి, బీజేపీ 2014లో బీజేపీని చూడటం వేరు, మోడీ గారిని చూడటం వేరు. 2024లో ఈ 10 ఏళ్ల వాళ్ళ దేశానికి చేసిన మంచి పనులు, అభివృద్ధో లేకపోతే ఏమైనా కానీ వాళ్ళు చేసిన చర్యలను చూడటం వేరు, ప్రజల అనుభవంలోకి వచ్చింది. సో ఇప్పుడున్న మీడియాని, సర్వే సంస్థలని బీజేపీ ఎలా రన్ చేస్తుందో అందరికీ దేశం అంతా తెలుసు, అది కూడా తెలుసు. అవును, రాజ్యాంగ వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తుందో అందరూ చూస్తూ ఉన్నారు. సో మేము బలంగా నమ్ముతున్నది ఇండియా కూటమి రేపు 2024 ఎన్నికల్లో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది, విజయం సాధించబోతుంది. వీళ్ళు చెప్తున్న 400 అటు రాబోతున్నాయి, అది మేము నమ్ముతున్నాం. ఎందుకంటే లెక్కలు అలా ఉన్నాయి, ఓటర్ లెక్కలు అలా ఉన్నాయి, అదే జరుగుతుంది. ఈ లోపల మీడియా భూమిని క్రియేట్ చేయడానికి, సోషల్ మీడియాని కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మాట్లాడటానికి బీజేపీ ఎన్నైనా చేయొచ్చు. దాని దగ్గర కార్పొరేట్ క్రౌనీ క్యాపిటలిస్ట్ మనీ ఉంది కనుక ఎన్నైనా చేయొచ్చు. ఒకప్పుడు ఇండియా వెలిగిపోతుందని వాజ్పేయి గారు చెప్పినప్పుడు కూడా నెక్స్ట్ ఓడిపోయిన చరిత్ర ఉంది. కనుక మేము కూడా బలంగా నమ్ముతున్నది ఇండియా కూటమి 2024 ఎన్నికల్లో రాబోతోంది. మన రాష్ట్రానికి సంబంధించి మనం చూస్తే రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రంతో ముడిపడి ఉన్నాయి కనుక కేంద్రం దగ్గరికి వెళ్తే తప్పే ఉంది పొత్తుల కోసం అనేది. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము అంగాలు వేరు, రాజకీయ పార్టీలు, కేంద్రంలోని రాజకీయ పార్టీల అంశం వేరు. సో దాన్ని మనం మిక్స్ చేయాల్సిన అవసరం. యాజ్ ఫర్ ది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభజన అప్పుడు ఏం చెప్పింది, పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది కదా, మేనిఫెస్టోలో ఏం పెట్టింది, సభల్లో ఏం ప్రచారం చేసింది, అవన్నీ ప్రజలు అడుగుతారు కదా ఆ పార్టీని. మీరు కూడా ఆ పార్టీతో విభేదించే కదా బయటపడింది. మీ ప్రభుత్వం వచ్చిందా, నువ్వు చేయలేదని కదా దాంతో గొడవ పడింది చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా. కనుక ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీ దగ్గర పోయి కేంద్రం దగ్గర పోతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకులు కాదు. అక్కడే మీరు అన్న పాయింట్ మీరే చెప్పండి. చంద్రబాబు నాయుడు 2018లోనే ప్రత్యేక హోదా విషయంలో మా రాష్ట్రాన్ని, మమ్మల్ని మోసం చేశారని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసాడు. మంత్రి పదవులకు రిజైన్ చేశారు, 6 నెలల ముందు ఎంపీలు కూడా రిజైన్ చేశారు కదా. అయినా ప్రజలు మరి చంద్రబాబు నాయుడు అయ్యో తిరగబడ్డాడు, కేంద్రం మీదనేమి కంట్రోల్ చేయలేదు కదా. దానికి కారణం ఒకటి ఉంది. అదే అంశంతో పాటు 5 ఏళ్లు గవర్నమెంట్ లో ఉండి ఆయన చేసిన పనులు కూడా చూసారు కదా ప్రజలు. ఏముంది పెద్ద వ్యతిరేకత, దాంట్లో వ్యతిరేకత ఉందని నేను అనుకోను. ప్రజల వ్యతిరేకత లేకపోతే ప్రతిపక్షాన్ని ప్రజలు ఎందుకు గెలిపిస్తారు? ఏదో అంశం మీద వ్యతిరేకత ఉంది, దాన్ని మనం రివ్యూ చేసుకోవడంలో మనం కేవలం మోడీ వ్యతిరేకించాం కనుక ఓడిపోయాం అనేది తప్పుడు అవగాహన. దానికి అయితే మరి మోడీ ప్రత్యేక హోదా కోసమే పోరాడమే క్రైటీరియా అయితే ఓకే, అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అది ఒక ప్రధానమైన అంశం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. నేను చెప్తున్నాను, ఒకవేళ బీజేపీకి ప్రజల వ్యతిరేకత లేదు ఆ రోజు అనుకుంటే దానికి కూడా ఇక్కడ 10%, 20% ఓట్లు వచ్చి 10 సీట్లు గెలవాలి కదా. మీతో పోటీ పడ్డారు వాళ్ళు కూడా. సో అందుకని అది రాలేదు కదా. కనుక వేరే అంశాలు కూడా
పనిచేశాయి. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల లేకపోతే రాజకీయ ప్రయోజనాల అనే దగ్గర నేను నిర్మోహమాటంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా అని అందరికి తెలుసు. మనకి జైల్లో పెడితే భారతీయ జనతా పార్టీకి తెలియకుండా జైల్లో పెడుతుందని మేమైతే అనుకోలే. తెలియకుండా ఎలా వేస్తారు? సెక్యూరిటీ. సో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఒక రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిని, కేబినెట్ హోదా ఉన్న నాయకుడిని, 30-40 ఏళ్ళు సీనియారిటీ ఉన్న ఒక రాజకీయ నాయకుడిని, ముఖ్యమంత్రి చేసిన నాయకుడిని జైల్లో వస్తే బీజేపీ యొక్క తెలియకుండా వేరు మద్దతు కూడా ఉందని మేము చెప్పాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి. రెండోది వినండి అన్న, నువ్వు చెప్తే భానుగారు మీరు చెప్తారు కానీ ఆ భయంతో రేపు ఎలక్షన్ చేసుకునేవరేమో, మళ్ళీ కేసు లోపలేస్తారేమో, లేదా ఎలక్షన్ చేయడానికి ఈడీ కేసులు పంపుతారేమో, ఇవన్నీ నడుస్తున్నాయి. ఎక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయో ప్రతిపక్ష నాయకుల మీద ఈడీలు పంపించడం, మొత్తం అంతా ఎన్నికల టైంలో అంతా గందరగోళం చేయటం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులు మోడీ గారి నాయకత్వంలో అన్ని చోట్ల చూస్తాం. మనం తెలంగాణలో చూసాం, మధ్యప్రదేశ్ లో చూసాం, రాజస్థాన్ లో చూసాం. మొత్తంగా ప్రతిపక్ష నాయకుల మీద 90% రైడ్స్ జరుపుతా ఉన్నారు ఎన్నికల టైంలో కూడా. కర్ణాటకలో చూసాం. కనుక ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారికి అలాంటి భయం ఏర్పడి ఎన్నికలు సజావుగా నడిపితే మంచిదేమో అనేటువంటి భయం వల్ల, తమ రాజకీయ భయం, తన వ్యక్తిగత భయం వల్ల వెళ్తున్నారని ఎందుకు అనుకోకూడదు? ప్రజలు ఆలోచిస్తారు. రేపు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ఎన్నికలు జరగనివ్వరేమో, ఫెయిర్ ఎలక్షన్ జరగదేమో, బీజేపీ ఉంటే కాస్త ఆ సపోర్ట్ ఉంటే ఎన్నికలు కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు. అదే ఒక ఫైనల్. ఒకటేంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, అసెంబ్లీలోనూ కానీ మొన్న కానీ ఏం చెప్తున్నారు, ప్రత్యేక హోదా కోసం మనం చాలా పోరాడాము, మాట్లాడుతున్నాము, కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ వచ్చేసింది కనుక వాళ్ళని బార్గెనింగ్ చేసే కెపాసిటీ లేదు కనుక దిక్కులేని పరిస్థితుల్లో ఇలాగ అయిపోయామని ప్రజలు చెప్తున్నాడు ఆయన. అవును, అంటే నీకు అధికారం ఇచ్చి నువ్వు పోరాడరా నాయన, నీ వెనకాల మేము ఉన్నామని నీకు అధికారం ఇస్తే, సీట్లు ఇస్తే నేను వంగిపోయి అక్కడ అతను సంపూర్ణంగా ఉంది, మనం ఏం చేయలేమంటే ప్రజలు ఊరుకుని ఉండాలా? దాంతో ప్రజలు ఊరుకునే ఉంటే మళ్ళీ అతనికే ఓటేస్తారు. అంతే కదా, ప్రజలు తిరగబడతారు, చైతన్యంతో ఆలోచిస్తారు. ఆ మాత్రం దానికి నువ్వెందుకు నాయకుడివి, నీకెందుకు నాయకత్వం ఇవ్వాలా, మేము వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటామని అనుకోవచ్చు కదా ప్రజలు. చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము చెప్పేది అదే, మీరు కేంద్రం యొక్క సపోర్ట్ కావాలి కనుక మేము పొత్తుకుపోతున్నాము, వాళ్ళు రేపు సహకరించకపోతే ఆంధ్రప్రదేశ్ లేదని మీరు కన్విన్స్ చేసి ప్రజలకు వెళ్తున్నారు అనుకో, ప్రజలు ఆలోచిస్తారు. ఆల్రెడీ మోసం చేసుకున్న వాడి దగ్గరికి నువ్వు వెళ్తున్నావు ఆయన, నీకంత మోసంగా నువ్వే మళ్ళీ మమ్మల్ని మోసం చేయొద్దని అనుకోవచ్చు కదా ప్రజలు. కనుక మేము ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ప్రత్యామ్నాయం ఉంది. అదేంటంటే ఇప్పటికైనా 3వ ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్ లో, అటు వైసీపీ అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంగా ఇప్పుడు టీడీపీ, జనసేన లేదా బీజేపీ కలిస్తే రావచ్చు. 3వ ప్రత్యామ్నాయం కూడా ఉంది. కాంగ్రెస్, ఇండియా కూటమిలో ఉండేటువంటి సిపిఎంఓ, లేకపోతే ఇతర ప్రత్యేక హోదా కోరుకునే ప్రజాస్వామిక శక్తులు, మేధావులు, లేకపోతే చూడమంటాం కాదు, అది ప్రత్యామ్నాయం అవుతుంది. ఎందుకంటే ప్రజలకు స్పష్టమైన ఎజెండా ఇవ్వగలిగిన ఎజెండా ఉంది దాని దగ్గర. మీకు మీరు అనుకోవచ్చు, నిజంగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజల కనుక చైతన్యవంతంగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అవుతుంది. నేను కాదని అనడం లేదు, అది మరొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కర్ణాటక చూసాం, తెలంగాణ చూసాం, ఏపీలో ఎందుకు వైనాట్ ఏపీ, నో డౌట్. మీరు అన్న దాంట్లో నాకు చాలా బలాలు నేను చెప్తున్నా, రేపు చాలా బలాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే గఫూర్ గారు, ఒక పాయింట్ అయితే గౌతమ్ చెప్పింది కానీ చాలా మంది మాట్లాడుతున్నది కానీ ఒక ఇది ఉంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి దీన్ని చూస్తే ఎన్నికలు ఫెయిర్ గా జరగవేమో, అరాచకాలు చేస్తారేమో, నామినేషన్లు కూడా వేయని మీరు కూడా అన్నారు కదా. సో అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి బీజేపీ పొత్తులో ఉంటే కాస్త అణిగిమణిగి ఉంటారు, కాస్త వాళ్ళ అన్నదండలు ఉంటాయి, అవసరమైతే ఏదో ఉంటుంది కదా, మీకు తెలిసి నేను నా నోటితోనే అనకూడదు, ఉంటాయి కాబట్టి వీళ్ళని కంట్రోల్ చేయొచ్చు అనుకుంటున్నారేమో. నేనేమంటానంటే అలా చేయదలుచుకుంటే కర్ణాటకలో గెలిచేవాళ్ళు కదా, తెలంగాణలో గెలిచేవాళ్ళు కదా, మరి ఏపీలో ఏమి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు? సార్ భయం పట్టుకున్నారు సార్ వాళ్ళకే కాదు ప్రజలకు కూడా ఉందిలే. వెంకటకృష్ణ గారు, నేను రాజకీయ అంశాలు చెప్తాను. ఇప్పుడు శివశంకర్ గారు ఏదో మాట్లాడినారు, నేను చెప్పేది ఏమిటంటే, నేను చెప్పేది మా సంగతి వదిలేయండి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి, పాచిపోయిన లడ్డు అన్నారు. అవునవును, ఏది ప్యాకేజీ, అవును, ఈ పాచిపోయిన లడ్డు కోసమా ప్రత్యేక హోదాను త్యాగం చేస్తారా అని ఆ రోజు పెద్ద బహిరంగ సభ పెట్టి ఆయన గంభీర ఉపన్యాసం కొట్టినాడు కదా. మరి ఇప్పుడేమి అంతే
పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా తలకిందు చేస్తారా మీరు? పోతే తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు. ఓకే, ఏ పార్టీకి తన సొంత అభిప్రాయాలు ఉంటాయి. మేమేమి ఒక పార్టీని మేమేమి మార్చలేం. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అన్నారు. ఎవరు ఆత్మహత్య చేసుకుంటారని ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటి సార్, మీరు నిజంగా బీజేపీ అంత గొప్ప పార్టీ కనుక అయితే 2014 నుంచి 18 వరకు మీరు కలిసి ఉన్నారు కదా, ఎందుకు విడిపోయినారు సార్? ఎందుకు ఆ రోజు గంభీర ఉపన్యాసాలు చెప్పినారు? మోడీ సంగతి చేరుస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు, మర్చిపోయినారా? మరి అంత కోపం ఆ రోజు ఎందుకు వచ్చింది? ప్రజలకు క్షమాపణ చెప్పండి. మేము మోడీ మేము లెంపలేసుకుంటున్నాం, పోండి, మాకేం అభ్యంతరం లేదు. ప్రజలకు క్షమాపణ చెప్పడం కాదు, బహుశా బీజేపీ క్షమాపణ చెప్తున్నారేమో మనకు తెలియదు కదా. ఎవరు హర్షించారండి? కాదు, ప్రజలకు క్షమాపణ అని మీరు అంటున్నారు. లేదు లేదు మేము ఆ రోజు మీతో కొట్లాడి తప్పు చేసామని చెప్తున్నారేమో ఇద్దరు వెళ్ళి, మనకు తెలియదు కదా. వాళ్ళకేం చెప్తారు కదా సార్ ప్రజలకు? ఎందుకంటే ఆ రోజు చెప్పింది ఏమిటి? ఇప్పుడు మొత్తం సిబిఐని మన రాష్ట్రంలో రానివ్వకుండా చట్టం చేసిరు కదా వీళ్ళు. మరి అవన్నీ చేసిన అన్ని ఏం చెప్తే దానికంత భజన చేయాలా, ఏం చెప్తే దానికంత చప్పట్టు కొట్టాలా? రెండవది సార్ వెంకటకృష్ణ గారు, ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం గెలవలేదా? డిఎంకే ఏ రోజు కాంగ్రెస్ ఏది కేంద్రం యొక్క పెత్తనానికి బీజేపీ తల ఒక్కలేదు కదా, మరి వాళ్ళు గెలుస్తున్నారు కదా. కేరళలో మేమేమో తల ఒక్కలేదు కదా. కాబట్టి ఈరోజు సిద్ధరామయ్య గారు పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాడు, రేపు పినరయి విజయన్ పోయి ధర్నా చేస్తున్నాడు. కేంద్రము రాష్ట్రాలను అంచివేస్తుంటే దానికి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు పోరాడిన పార్టీ ఇది. కేంద్రం ఎక్కడ ఒక మిథ్య అన్నాడు ఆయన, కేంద్రమే లేదు అన్నాడు. అటువంటిది మీరు ఈరోజు కేంద్రమే సర్వస్వం, కేంద్రం లేకపోతే మేము లేము. ఎక్కడ సార్ తలకిందులుగా మీరు కాళ్ళ మీద కాకుండా తల మీద తెలుగుదేశం పార్టీ నిలబెడతారా? ఏమైనా వాళ్ళ ఇష్టము. మేము ఒక్కటి చెప్పదలుచుకున్నాం సార్, ఇది ప్రజాస్వామ్యానికి కానీ ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి కానీ మంచిది కాదు. పోతే మేము దగ్గరికి పోతే ఏదో చేరదీస్తారు, చేరదీయరు. ఈ రోజు సిద్ధరామయ్య గారు ఎందుకు ధర్నా చేస్తున్నారండి? మొత్తం నిధులన్నీ కూడా యూపీకో బీజేపీ పాలిత రాష్ట్రాలకో మళ్లిస్తున్నారు, ప్రతిపక్షాలు రాష్ట్రాలకు ఇవ్వడం లేదని కదా వాళ్ళ మెయిన్ డిమాండ్. మరి చంద్రబాబు నాయుడు పోతే వెంటనే నిధుల వరద వచ్చేస్తుందా? భ్రమ ఉండొచ్చు వీళ్ళకు. ఏమి ఇవ్వరు, ఎండబెడతారు. నాకు తెలిసిన వార్త ఏమంటే సార్, ఈ రోజు తెలుగుదేశంతో వాళ్ళు ఒకవేళ పైకి పోతున్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనేది బీజేపీ యొక్క ఎత్తుగడ. అది మన ధృతరాష్ట్ర ఊరికే అబద్ధాలు చెప్పద్దండి, ఊరికే అబద్ధాలు చెప్పద్దండి. మీ కోరిక మాది, మా కోరిక కాదు. ఇది మీ కోరిక మాది, మా కోరిక కాదు. ఖండించండి. ఏదైనా బీజేపీతో మీకేమైనా కోరిక ఉందేమో మనసులో? జగన్మోహన్ రెడ్డికి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ చేయకపోతే ఈ గవర్నమెంట్ ఎక్కడుండదు? అరాచకాలు చేస్తున్నా, ప్రజలు ఆడుకుంటున్నాం. మీ మనసులో మాట వెన్నులో పోటు పొడుస్తారు మీరు. ఇది మా అంచనా. అయినా పోతామంటే వాళ్ళ ఇష్టం, మేమేం చేస్తాం? ఎవరి ఇష్టం వాళ్ళది. ఏమైనా ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి, ఈ కలయిక మంచిది కాదండి. అదే ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. దీనివల్ల జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి, ప్రజల్ని మనం ఎలా కన్విన్స్ చేయాలనే ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. కన్విన్స్ అవ్వాలా లేదా అనేది ప్రజలకు ఉంటాయి. దాన్ని కౌంటర్ ఎలా చేసుకోవాలి, మీది ఎలా చూపించుకోవాలి మీకు ఉంటాయి. ఇదంతా ఒకటి. మొత్తం మీద అయితే ఇది ఒక కీలకమైన పొత్తుగా ఉండబోతుంది ఒకవేళ ఉంటే. లేకపోతే ఇంకొక రకమైన కీలకమైన రాజకీయ సమీకరణాలు ఉండే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఏమో తెలిసిపోతుందో ఇంకాసేపు.